ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. అంతేకాకుండా తను వచ్చేసి ఒక మెంటర్గా, ఒక కోఆర్డినేటర్గా ఎన్నో త్రిబుల్ డబ్ల్యూఎస్కి, ఈపీఎస్కి, యంగ్ కి ఎందుకో చెప్తున్నానంటే ముందుగా నేను ఈపీఎస్ నేర్చుకుంది మ్యామ్ దగ్గరని. ఎంత హెల్ప్ఫుల్ గా తను హెల్ప్ చేశారంటే నాకు సెషన్స్ రాకపోతే ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ ఉంటే నాకు నా ముందుండి ఈపీఎస్ నాకు నేర్పించారు తను వచ్చేసి మ్యామ్. కాకుండా తను ఐసిఏ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ లో తను అడ్వైజర్ గాను నేషనల్ ప్రెసిడెంట్ గా ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్నారు, ట్రైనింగ్ కి మనకు ఉన్నారు. మళ్ళీ తను వచ్చేసి ఇప్పుడు ఎల్ఐసి ఎల్ఐసి ఏజెంట్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా వర్క్ చేస్తున్నారు. అంతేకాకుండా తను 50+ పైగా వీడియో సెషన్స్ మళ్ళీ పోస్టర్ మేకింగ్ ఇచ్చారు. మొన్న పోస్టర్ ఎలా చేశారు కదా, అలానే ఈ వీడియోని మీరు ఎఫెక్టివ్ గా ఎలా తీసుకెళ్లాలని ముందుగా మనకు మ్యామ్ చెప్పడానికి వస్తున్నారు. మనం క్లాప్స్ తోటి తనకు ఆహ్వానిద్దాం. మ్యామ్ వెల్కమ్ హెచ్వాల్ యాస్ ఇస్ యువర్ మ్యామ్, మమతా మారేపల్లి మ్యామ్. థ్యాంక్ యూ శ్వేత మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. థ్యాంక్ హ్యాపీ యూ. ఈవినింగ్ మామ్. నేను కూడా ఇక్కడ వీడియో హ్యాపీ ఎట్లా ఈవినింగ్ తీయాలి మామ్. సాంగ్ వీడియో సో బాగుందా అండి నేను ఇలా వీడియో ఆన్ చేసుకోకుండా మాట్లాడితే? హ్యాపీ ఈవినింగ్ మేడం. అసలు బాగాలేదు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. ఎస్ అండి. సో జర్నీలో ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ హ్యాపీ దయచేసి ఈవినింగ్ వీడియోస్ మేడం. ఆన్ చేసుకోగలరు. ఈవినింగ్ మేడం. ఎస్ అండి, హ్యాపీ ఈవినింగ్, హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ మేడం. అవసరం అంటారండి వీడియో మేకింగ్ సెషన్? అవసరం అంటారు. అవసరం అయితే చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ అన్నారు, మనకు వచ్చేసేమో ఇక్కడ పోస్టర్ మేకింగ్, వీడియో మేకింగ్ అని చెప్పేసి సెషన్స్ పెడుతున్నారు. ఎస్ ఎస్ ఎస్. ఓకే అండి. యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారా? మరి వీడియో మేకింగ్, వీడియో ఎడిటింగ్ చేయాలంటే యాప్ అనేది అవసరం కాబట్టి యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారా? చేసుకుంటే ఇన్షాట్ అని చెప్పేసి, ఇన్షాట్ మనకి ఈ రోజు నేర్చుకోబోయే యాప్స్ చాలా యాప్స్ ఉన్నాయి. బట్ ఇన్షాట్ ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే వెరీ ఫ్రెండ్లీ యాప్ అండి. చాలా అంటే చాలా ఫ్రెండ్లీ యాప్. ఫ్రీగా వాటర్ మార్క్ రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఒకవేళ ప్రీమియం తీసుకోవాలనుకున్నా కూడా చాలా తక్కువ బడ్జెట్ లో ప్రీమియం అనేది ఉంది. చాలా ఫీచర్స్ ఉన్నాయి, చాలా అడ్వాన్స్ లెవెల్లో మనకి ఇన్షాట్ లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో ఈ రోజు మనం ఇంకా ఆలస్యం చేయకుండా టెక్నికల్ సెషన్ కాబట్టి మనం వెంటనే సెషన్ లోకి వెళ్ళిపోదాం. చాలా మంది ఇన్షాట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. సో మరొకసారి చెప్తానండి, ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లో ఇన్షాట్ అని ఉంటుంది. ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు మెయిల్ ఐడి అడుగుతుంది. మీరు రెగ్యులర్ గా ఏ మెయిల్ ఐడి అయితే యూస్ చేస్తారో ఆ మెయిల్ ఐడి ఇస్తే అలాగే కొన్ని పర్మిషన్స్ అడగొచ్చండి. ఎందుకంటే నేను 3.5 4 years బ్యాక్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఏం అడుగుతుందో తెలియదు, బట్ మెయిల్ ఐడి మాత్రం కంపల్సరీ అడుగుతుంది. అలాగే మీరు ఏంటంటే నెక్స్ట్ మీరు చేయాల్సింది పర్మిషన్స్, అంటే మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ఇట్లా ఏమైనా పర్మిషన్స్ అడిగితే కూడా పర్మిషన్స్ అనేది ఇవ్వండి. ఇది యాప్ ఇన్స్టాల్ చేసుకునే విధానం. అయితే ఇక్కడ గుడ్ థింగ్ అంటే మనము ఫ్రీగా వాటర్ మార్క్ రిమూవ్ చేసుకోవచ్చు అని చెప్పాము, ప్లస్ చాలా ఫీచర్స్ ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఇది ఓన్లీ మొబైల్ మాత్రమే యాక్సెస్ ఉందండి. ల్యాప్టాప్ లో కానీ పీసీలో కానీ ఇదే యాక్సెస్ అనేది లేదు. సో మొబైల్లోనే ఉంది కాబట్టి మనం ఎక్కువ మొబైల్ యూజర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి సో దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఎలా అనేది మనం సెషన్ లోకి వెళ్ళిపోదాం. రెడీయా అండి? రెడీ అయితే ఒకసారి చాలా స్మైలింగ్ ఫేసెస్ తో ఆర్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. 54 ఉన్నారండి నాతో కలుపుకొని. మనం లాస్ట్ వరకు ఇంతే మంది ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరి ముందు నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే దీని అంతటి కారణం డాక్టర్ గంపా నాగేశ్వరరావు సార్. సార్కి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. అలాగే బంధం టీంలో ఆ, మళ్ళీ నాకు అవకాశం ఇచ్చారు సుధీర్ సార్కి, ఆర్పి మన త్రినాథ్ దాసరి గారికి, మన మన ఇన్ఛార్జ్ రాజు జంగిలి సార్కి, కోఆర్డినేటర్స్ కి, మెంటర్స్ కి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలండి. ముఖ్యంగా పార్టిసిపెంట్స్ మీ అందరికి, కాబోయే ట్రైనర్స్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సో సెషన్ లోకి వెళ్ళిపోదాం. నేను ఆ స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నాను. ఎస్ అండి, యాప్ వచ్చేసి ఇన్షాట్. రాజు సార్ ఎనోటేషన్ లేదా? ఎనోటేషన్ ఎస్ మేడం. ఎనోటేషన్ ఆఫ్ లో ఉందా? లేదు, ఆన్లో ఉంది. ఒకసారి లేదు సార్, ఇక్కడ చూపించట్లేదు.
ఎస్ సార్, ఓకే, విజిబుల్ సార్, థ్యాంక్ యూ. సో ఇలా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి యాప్ వచ్చేసి సార్ ఒకసారి రికార్డింగ్ స్టాప్ చేయరు. సో యాప్ అనేది ఐకాన్ అనేది ఇలా ఉంటుందండి, యాప్ ఐకాన్. ఓకే, యాప్ మీద ఇలా మనం క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. అయితే ఇక్కడ మనకి ప్రీమియం ఉంటుంది, ప్రో మన ఫ్రీ వర్షన్ అనేది ఉంటుంది. ప్రీమియం ఫ్రీ వర్షన్ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ సెట్టింగ్ సింబల్ అనేది కనిపిస్తుంది. ఈ సెట్టింగ్ సింబల్ పక్కనే మీకు ఒక క్రౌన్ సింబల్ కనిపిస్తుంది. నాతో పాటు ఎవరైతే ఫోన్ ఓపెన్ చేశారో వాళ్ళకు కనిపిస్తుంటుంది. సో ఈ క్రౌన్ సింబల్ ఏంటంటే మనము పెయిడ్ వర్షన్ లో మనం ఫ్రీ వర్షన్ లో ఉన్నాం అన్నట్టు. సో నాకు వచ్చేసి ఇక్కడ చూడండి, పెయిడ్ వర్షన్ వచ్చేసి ఇక్కడ ఓ మీద ఉంది నాకు. అంటే ఆల్రెడీ నేను పెయిడ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి పెయిడ్ తీసుకుంటే మనకు ఓ మీద ఇలా క్రౌన్ సింబల్ అనేది వచ్చేసింది. సో పెయిడ్ ఫ్రీ తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటి, ఫ్రీగా మనం ఎన్ని యూజ్ చేసుకోవచ్చు, ఒకవేళ పెయిడ్ తీసుకుంటే బెనిఫిట్స్ అనేది ఫర్దర్ గా మనం సెషన్ లో చూద్దాం. అయితే ఈ సెట్టింగ్స్ మీద మీరు ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఇవన్నీ కనిపిస్తుంటాయి. మనకి ఇన్షార్ట్ ప్రీమియం అనేది మీరు ఇచ్చిన మెయిల్ ఐడి ఇవన్నీ మీకు క్లియర్ గా ఈ ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మనం ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే చాలా ఫొటోస్ అనేవి ఉంటాయి మనకి. ఆ వీడియోలు అన్ని కలిపి వీడియో చేయాలన్నా, ఫొటోస్ అన్ని కలిపి ఒక వీడియో చేయాలన్నా, లేదా ఫోటోలు ప్లస్ వీడియోలు రెండు కలిపి ఒక వీడియో చేయాలన్నా, అర్థమైందండి? ఫోటోలు మన గ్యాలరీలో చాలా ఫొటోస్ అనేవి ఉంటాయి. మనం ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే మన ఇంట్లో ఫంక్షన్స్ కానీ, ఏదైనా బిజినెస్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి చాలా ఫొటోస్ అనేది మనం తీసుకుంటూ ఉంటాం. వీటన్నింటికి కలిపి ఒక చిన్న వీడియో చేయాలన్నా కూడా మనము యూజ్ చేయాల్సిన ఆప్షన్ వచ్చేసి వీడియో. ఫొటోస్ అన్ని కలిపి ఒక వీడియో లాగా మనం క్రియేట్ చేయాలంటే వీడియో. నెక్స్ట్ ఫోటోలు ప్లస్ వీడియోలు కలిపి, అంటే రెండు కలిపి ఒక వీడియో లాగా చేయాలన్నా కూడా మనకు కావాల్సింది వీడియోనే. అలాగే వీడియోలు అన్ని కలిపి ఒక వీడియో లాగా క్రియేట్ చేయాలన్నా మనకు కావాల్సింది వీడియోనే. మరి పక్కన ఫోటో ఎందుకునంటే ఫోటో అనేది జస్ట్ ఎడిటింగ్ కోసం మాత్రమే ఉంది. కాబట్టి ఫోటోలన్నీ కలిపి చేయాలంటే ఫోటో మీద అలా అని మాత్రం అనుకోకండి. కేవలం మీరు ఏది ఎడిటింగ్ చేయాలన్నా మనకు కావాల్సింది వీడియోనే. ఒకసారి ఈ వీడియో మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేశాక న్యూ అని ఇలా వస్తుంది. న్యూ, ఇలా న్యూ అని వస్తుంది. ఈ న్యూ మీద క్లిక్ చేద్దాం. చేశాక ఇక్కడ మనకు అడుగుతుంది పైన, ఏమడుగుతుంది? వీడియోతో వీడియో చేస్తారా, ఫోటోతో వీడియో చేస్తారా, లేదంటే ఆల్, అంటే మీకు ఫోటోలు ప్లస్ వీడియోలు రెండు కలిపి వస్తాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు నేను వీడియో మీద ఉన్నా, రెడ్ కలర్ లో ఉంది. ఫోటో మీదకి చేంజ్ అవుతున్నా, ఇక్కడ ఇలా రెడ్ కలర్ నా ఫోటోలు, నా ఫోన్ లో ఉన్న, నా ఫోన్ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్ని ఇలా విజిబుల్ అవుతాయి. ఆల్ అని అంటే రెండు కలిపి వస్తాయి మనకి, వీడియోస్ ప్లస్ ఫొటోస్ అన్ని కలిపి వచ్చేస్తాయి. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఫొటోస్ అన్ని కలిపి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. చేద్దామంటారా? ఫొటోస్ తో కలిపి ఒక వీడియో ఎలా చేయొచ్చు? సో ఫొటోస్ తో కలిపి ఒక వీడియో చేయాలంటే మీరు చాట్ బాక్స్ లో పి అని టైప్ చేయండి. ఫస్ట్ మనం చేసేది ఏంటంటే ఫొటోస్ అన్ని కలిపి ఒక వీడియో లాగా ఫార్మాట్ చేద్దాం. ఓకే, ఎస్ అండి. సో ఫోటో మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఫోటో మీద, ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఫోటో మీద ఉంది. ఫోటో మీద క్లిక్ చేశాను. చేశాక నా గ్యాలరీలో ఫొటోస్ అన్ని ఉన్నాయి, ఈ ఫోటో. సో నేనేం చేస్తున్నానంటే నాకు కొన్ని నచ్చిన ఫొటోస్ ఏమన్నా ఒక మంచి కొన్ని కొన్ని పిక్స్ ఏవైనా సిచ్యువేషన్ తగ్గట్టుగానే, లేకపోతే ఏదైనా కొన్ని పిక్స్ అనేది అలా చూస్ చేసుకొని ఒక వీడియో అనేది చేద్దాం. ఇక్కడ కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేద్దాం ఫస్ట్. ఇలా ఇలా ర్యాండమ్ గా
ఇంకేమైనా మనకి నీడ్ ఉంటే మనకి ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. చెక్ చేసి ఇంకేమైనా డిఫరెంట్గా ఆ వీడియోలో రావాలి అనుకుంటే ఇలా మనం మన గ్యాలరీలో సెర్చ్ చేసుకుందాం. సో నాకు ఇక్కడ వరకే సరిపోతాయి. ఇలా నేను కొన్ని ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక మీరు నెక్స్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే ఈ సర్కిల్ ఉంది కదండి గ్రీన్ కలర్. ఫస్ట్ ఏం చేశాను నేను వీడియో మన యాప్లోకి ఎంటర్ అయినాక న్యూ అని ఉంది, న్యూ మీద క్లిక్ చేశాక వీడియో ఉంది, వీడియో మీద క్లిక్ చేశాక నేనేం చేశాను ఇలా ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చింది. వచ్చాక నేను ఫస్ట్ ఏం చేస్తున్నా ఫోటోలు అన్ని కలిపి ఒక వీడియో చేయాలనుకున్నా. సో ఇక్కడ నేనేం చేశాను ఫోటో మీద క్లిక్ చేశాను. నాకు గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్ని ఇక్కడ విజిబుల్ అయ్యాయి. నేను ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ నేను చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఈ గ్రీన్ కలర్ సర్కిల్ ఉంది కదా, ఈ రైట్ మార్క్ ఉంది. సో ఈ గ్రీన్ కలర్ సర్కిల్ మీద ట్యాప్ చేయండి. ఇలా మనకి ఫొటోస్ అనేది ఇలా పేజ్లోకి వస్తాయి. సో ఇక్కడ చూడండి ఇలా వస్తుంటాయి ఫొటోస్ అన్ని. అయితే ఇలా ఇక్కడ వరకు క్లియర్ అండి. ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని ఆ గ్రీన్ కలర్ సర్కిల్ మీదకి మనం క్లిక్ చేస్తే ఇలా మనం ఈ పేజ్ మీదకి వచ్చేసాం. ఇక్కడ వరకు క్లియర్ అయితే సి అని టైప్ చేయండి. మెయిన్ మనం ఫోటోలు సెలెక్ట్ చేసుకొని రావాలి. ఇప్పుడు అసలైన ఎడిటింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇంకొకటి రిక్వెస్ట్ అండి, మీకు నేను ఏమన్నా స్పీడ్గా చెప్పినట్టుగా అనిపిస్తే మీరు చాట్ బాక్స్లో స్పీడ్ అని టైప్ చేయండి. నేను స్లో చేస్తాను, ఎందుకంటే నాకు ఎలా వెళ్తున్నాను అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. సో నేను ఏమన్నా స్పీడ్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ అండి చాట్ బాక్స్లో పెట్టండి. సో ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే సైజ్ అండి. సైజ్ కావాలి. కొన్ని ఫొటోస్ ఎలా తీస్తామంటే మనము ఇలా ఫోన్ని ఇలా వర్టికల్ గా పెట్టి షూట్ చేస్తాం. కొన్ని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇవి షార్ట్ వీడియోస్ కి పనిచేస్తాయి. మీరు చూస్తూనే ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకపోతే ఫేస్బుక్ రీల్స్ కానీ యూట్యూబ్ లో కానీ షార్ట్స్ కానీ ఎలా ఉంటాయంటే ఇలా వర్టికల్ గా వస్తాయి అన్నమాట. ఇలా వర్టికల్ గా ఇది షార్ట్ వీడియోస్ కి అంటే 1-2 minutes కి ఇలాంటి ఫొటోస్ కానీ లేదంటే వీడియోస్ కానీ ఇలా యూజ్ అవుతాయి. లేదు నేను లాంగ్ వీడియో చేయాలి అనుకుంటున్నా, లాంగ్ వీడియో చేయాలి అన్నప్పుడు మీరు ఫోన్ ఇలా పెట్టి షూట్ చేయాలి. ఇలా ఫొటోస్ కానీ లేదంటే వీడియోస్ కానీ మీరు ఇలా లాంగ్ వీడియోస్ చేయాలనుకున్నప్పుడు ఇలా షూట్ చేస్తే మీ ఫొటోస్ వీడియోస్ ఇలా అన్ని కలిపి ఒక ఫార్మాట్ లో చేయండి, చాలా నీట్ గా వస్తుంది అనమాట వీడియో. అలా కాకుండా కొన్ని ఫొటోస్ ఇలాగా కొన్ని వీడియోస్ ఇలా పెట్టి మనం వీడియో చేస్తే ఎలా వస్తుంది అనేది నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, నాకు ఫస్ట్ కావాల్సింది సైజు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోని మీరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే మన షార్ట్స్ లో పెట్టాలనుకుంటున్నారా, లాంగ్ వీడియోనా, ఇది మీరు ఫస్ట్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అసలు ఈ సైజ్ ఎక్కడ ఉంటుంది అని అంటే ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ క్యాన్వాస్ అని ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్స్ అని ఒకటే లైన్ లో ఉంటాయండి. లెఫ్ట్ కి రైట్ కి మీరు మూవ్ చేస్తే ప్రతి ఆప్షన్ మనకి చాలా అర్థమవుతుంది. సో ఆప్షన్స్ మీరు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం సైజ్ సెలెక్ట్ చేసుకోవాలని అంటే మనకు కావాల్సిన ఫస్ట్ ఆప్షన్ క్యాన్వాస్. ఇక్కడే ఉంది చూడండి, క్యాన్వాస్. క్యాన్వాస్ మీద క్లిక్ చేశాక ఇది స్క్రీన్ ఫిట్ లాగా ఉంది చూడండి. ఇక్కడ స్క్రీన్ ఫిట్ 1:1 రేషియో, 4:5, 9:16, 16:9. ఇక్కడ మనకి రెండు మెయిన్ గా యూజ్ అవుతాయండి. ఇప్పుడు ఎవరైనా కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారనుకోండి, షార్ట్స్ పెట్టాలనుకుంటే మనకి మెయిన్ గా యూజ్ అయ్యేది 9:16 షార్ట్స్. అంటే చిన్న వీడియోలు పెట్టాలి అనుకుంటే, చిన్న వీడియోలు మీరు అప్లోడ్ చేయాలనుకుంటే 9:16 అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. లేదు నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలని అంటే దానికి క్వైట్ ఆపోజిట్ 16:9. దానికి క్వైట్ ఆపోజిట్ ఏంటి 16:9. ఈ రెండు సైజెస్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఈ రెండు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, లేదంటే నోట్ చేసుకోండి. ఈ రెండు సైజులు మనకి చాలా ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా మిగిలినవి కూడా మీరు నచ్చిన సైజెస్ ఇలా మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇలా ఇలా ఒకసారి ఈ సైజెస్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇలా వచ్చింది. సో సపోజ్ నేను 4:5 రేషియో తీసుకున్నాను. 4:5 లేదంటే 9:16 ఈ రేషియోలో తీసుకున్నాను. ఒక షార్ట్ వీడియో రెడీ చేద్దామని ఈ రేషియో తీసుకున్నాను. ఈ రేషియో తీసుకున్నాక మీకు ఇక్కడ ఈ పిక్చర్ జూమ్ ఇన్ కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా ఉంది కదా. సో ఇక్కడ మీరు డ్రాగ్ చేస్తే ఇలా జూమ్ కూడా అవుతుంది, కాకపోతే ఫోటో కట్ అవుతుంది. సో ఎంతవరకు బాగుంటుందో అంతవరకు మీరు జూమ్ ఇన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేనేం తీసుకున్నాను, క్యాన్వాస్ లోకి వెళ్ళి 9:16 రేషియో తీసుకొని మీకు ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది, జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేసుకోవడానికి ఈ ఆప్షన్ ఉంది.
సో ఇక్కడ మనం ఏం చేసినా మళ్ళీ లాస్ట్కి ఇక్కడ ఈ రైట్ మార్క్ మీద ట్యాప్ చేయాలి. సో ఇక్కడ డన్ అన్నాను. డన్ అన్నాక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే మనం చెప్తూనే ఉంటాం, బట్ ఏం చేస్తారంటే అది మర్చిపోతూ ఉంటారు. ఇక్కడ చూడండి, పైన కింద బ్లాక్ కలర్ గ్యాప్ ఉందా అండి? కనిపిస్తుంది అందరికి బ్లాక్ కలర్ గ్యాప్. సో ఈ గ్యాప్ ను కూడా మనం కవర్ చేయొచ్చు. ఈ గ్యాప్ ఎందుకంటే నేను చెప్పాను, మీరు ఫొటోస్ ఎలా, ఇలా షార్ట్ వీడియోస్ అయితే ఇలా మొబైల్ పెట్టి ఇలా షూట్ చేయండి, లేదనంటే ఇలా పెట్టి షూట్ చేయండి అని చెప్పాను. కానీ ఇక్కడ నేను ఫొటోస్ అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ పైన నేను 9:16 రేషియో తీసుకుంటే నాకు పైన కింద ఇలా గ్యాప్ వచ్చింది. ఇలా ప్రతి ఫోటో కూడా వస్తుంటాయి, చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ కూడా గ్యాప్ వచ్చింది ఇలా. సో ఈ గ్యాప్ అనేది ఇలా ఉంటే మనకి అంత చూడడానికి కూడా అంత బాగోదు. మరి ఇలాంటి గ్యాప్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే నోట్ చేసుకోండి. ఈ ఆప్షన్స్ ఇలా మనం లెఫ్ట్ కి మూవ్ చేశాక మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుందండి. బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్లర్ అని ఉంది. బ్లర్. సో మీరు బ్లర్ అంటే ఇక్కడ నుంచి ఈ రేషియోలో మీరు ఎలా కావాలంటే అలా ఇలా తీసుకోవచ్చు బ్లర్. ఒకసారి చూద్దాం. ఇలా వస్తుంది, లేదంటే ఇలా, ఇంకొంచెం బ్లర్, ఇలా ఇలా. సో మీకు ఎలా కావాలంటే అలా ఇలా బ్లర్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడ పైన కింద గ్యాప్ వచ్చినప్పుడు. కొన్ని ఫొటోస్ కి పైన అప్ అంటే పైన కింద కాకుండా లెఫ్ట్ రైట్ కూడా గ్యాప్ వస్తాయండి. ఎవరికన్నా వస్తే చూడండి, వస్తే ఎస్ అని పెట్టండి. మీరు ఒకవేళ ఫోటో సెలెక్ట్ చేస్తే ఇలా టాప్ లో బాటమ్ లో కాకుండా మీరు తీసుకునే వేరే రేషియోలో తీసుకుంటే కూడా లెఫ్ట్ రైట్ కి కూడా మనకి ఇలాంటి గ్యాప్ వస్తుంది. సో అలాంటప్పుడు కూడా మీరు బ్యాక్గ్రౌండ్ ను చూస్ చేసుకోండి. ఇప్పుడు నేనేం చేశాను, బ్లర్ చూస్ చేసుకున్నాను. బ్లర్ చూస్ చేసుకున్నా. బ్లర్ కాకుండా మనం ఇంకేం చూస్ చేసుకోవచ్చు అని అంటే కలర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కింద చూడండి. కలర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ బ్లాక్ ఉంది కాబట్టి ఇలా కలర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు మీరు. ఇలా లేదు నా కలర్స్ కాదు, నేను ఇంకొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తాను అనంటే కొంచెం స్క్రీన్ పైకి మూవ్ చేస్తే గ్రేడియంట్ అని ఉంది. ఇలా ఇలా గ్రేడియంట్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏది బ్యాక్గ్రౌండ్ ను ఫుల్ఫిల్ చేయడానికి. ఇలా గ్రేడియంట్ కాకుండా అస్థెటిక్. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీకు ఫ్రీ వర్షన్ ఎంతవరకు ఇస్తుందో అంతవరకు యూజ్ చేయండి. సో అన్ని మీకు ఆప్షన్స్ యూజ్ చేసుకోవడానికి చాయిస్ ఉండకపోవచ్చు. ఓన్లీ గ్రేడియంట్ వరకు రావచ్చు. అస్థెటిక్ అనేది ప్రో వర్షన్ లో ఉండొచ్చు. ప్రో వర్షన్ ఏదైతే మీకు ఏమంటుందంటే మీరు సపోజ్ ఈ ఆప్షన్ అస్థెటిక్ లో ఫస్ట్ ఆప్షన్ చూజ్ చేసుకున్నారు, అక్కడ మీకు వెంటనే ఇన్షార్ట్ ప్రో అని చూపిస్తుంది. అలాంటప్పుడు అది స్కిప్ చేయండి. మీకు ఎంతవరకు కలర్ వస్తే కలర్ యూజ్ చేయండి, బ్లర్ వస్తే బ్లర్ యూజ్ చేయండి, లేదంటే గ్రేడియంట్ వస్తే గ్రేడియంట్ యూజ్ చేయండి. లేదు అస్థెటిక్ కూడా మనకి వస్తుందని అంటే అస్థెటిక్ కూడా యూజ్ చేయండి. ప్యాటర్న్స్ కూడా వస్తాయండి మనకి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇలా ఇలా ఇవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అన్నిటికీ ఒకటే ప్యాటర్న్ కావాలి. సపోజ్ నేను ఈ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇది ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని నాకు మొత్తం అన్నింటికి ఒకటే బ్యాక్గ్రౌండ్ కావాలి అనుకుంటే సింగిల్ టైం ప్రతి దానికి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకునే దానికంటే నాకు ఒక్కటే బ్యాక్గ్రౌండ్ కావాలి అనుకున్నప్పుడు మనకు ఇక్కడ ఒక బెస్ట్ ఆప్షన్ ఉందండి. ఏంటంటే ఇక్కడ డబుల్ క్లిక్ కనిపిస్తుందా? డబుల్ క్లిక్. ఈ డబుల్ క్లిక్ మీద క్లిక్ చేయండి. ఈ డబుల్ రైట్ మార్క్ చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ అడుగుతుంది బ్యాక్గ్రౌండ్ అప్లై టు ఆల్ అని అడుగుతుంది. అంటే ఎస్, అప్లై టు ఆల్. చూడండి ఇక్కడ నాకు ప్రతి బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం నేను ఏదైతే ఫస్ట్ చూజ్ చేసుకున్నానో అదే బ్యాక్గ్రౌండ్ అనేది వస్తుంది. ఇలా బ్యాక్గ్రౌండ్ అర్థమైందా అండి? బ్యాక్గ్రౌండ్ అర్థమైతే బి అని టైప్ చేయండి. ఇలా ప్రతి బ్యాక్గ్రౌండ్ ఇలాగే వస్తుంది అనమాట. లేదు నేను డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకుంటాను అని అంటే మీరు ప్రతి ఫోటో మీద సెలెక్ట్ చేసుకుని డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇవ్వచ్చు. ఇలా ఇద్దరే పెట్టారండి బి అని. అర్థం కాలేదండి? బ్యాక్గ్రౌండ్ సింపుల్ అండి. మీకు పైన కింద వచ్చిన బ్లాక్ ని కవర్ చేయడం కోసం, లేదా లెఫ్ట్ రైట్ కి వచ్చిన ప్లేస్ ఎంటీ ప్లేస్ ని కవర్ చేయడం కోసం మనకి బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇలా యూజ్ చేసుకొని సింగిల్ క్లిక్ లో అన్నిటికీ ఒకటే బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలంటే ఆ డబుల్ రైట్ మార్క్ మీద క్లిక్ చేస్తే మీకు అన్నిటికీ ఒకటే బ్యాక్గ్రౌండ్ వస్తుంది అనమాట. ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. నెక్స్ట్ ఇన్షార్ట్ ఏంటంటే మనకి ఏ ఫోటోకైనా ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే 5 సెకండ్స్ ఇస్తుందండి డ్యూరేషన్. 5 సెకండ్స్ కంపల్సరీ డ్యూరేషన్ అనేది ఇస్తుంది ఇన్బిల్ట్ గా.
మీరు ఆ డ్యూరేషన్ కావాలంటే పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. అయితే ఏ ఫోటో అయినా ఇంతసేపు ప్లే అవుతుంటే మనకు చూడడానికి కూడా బోర్గా అనిపిస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫోటో మీద ఇలా సెలెక్ట్ చేయండి. లేదనంటే ఇక్కడ ఈ ఆప్షన్స్ ఒక్కసారి ఇలా మనకి లెఫ్ట్ కి రైట్ కి మూవ్ చేస్తే మనకి ఇక్కడ చూడండి డ్యూరేషన్ అని కనిపిస్తుంది. డ్యూరేషన్, ఈ డ్యూరేషన్ మీద క్లిక్ చేయండి. ఈ డ్యూరేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నెంబరింగ్ అడుగుతుంది. నెంబరింగ్ ఇవ్వచ్చు, మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెన్ మార్క్ ఉంది కదా, సో ఈ పెన్ మార్క్ మీద లేదనంటే ఇక్కడ నెంబరింగ్ మీద డ్రాగ్ చేయొచ్చు. సో నేను ఇలా డ్రాగ్ చేస్తున్నా, నాకు జస్ట్ 2.5 2.2 పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు మీకు అన్ని ఫోటోలకి సేమ్ డ్యూరేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ కూడా సేమ్ అండి. మీరు మళ్ళీ ఇక్కడ ఈ డబుల్ క్లిక్ మీద క్లిక్ చేయండి. ఈ డబుల్ రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అప్లై టు ఆల్. ఎస్, ఇప్పుడు చూడండి అన్ని 2.2 వస్తాయి డ్యూరేషన్. ఇక్కడ వరకు క్లియర్ అండి? డ్యూరేషన్ అర్థమైందా? డ్యూరేషన్ అర్థమైతే డి అని టైప్ చేయండి. డ్యూరేషన్ మీరు అన్ని ఫోటోలకు ఒకటే డ్యూరేషన్ రావాలి, లేదంటే నేను సపరేట్ డ్యూరేషన్ సెట్ చేసుకుంటా అంటే కూడా మీరు ప్రతి ఫోటోకి సపరేట్ డ్యూరేషన్ కూడా సెట్ చేసుకోవచ్చు. కానీ ఇన్బిల్ట్ గా మనకి ఇన్షాట్ ఇచ్చేది మాత్రం 5 సెకండ్స్. ఆ 5 సెకండ్స్ ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇలా నేను ఓన్లీ 2.2 సెకండ్స్ ఒక డ్యూరేషన్, ఒక ఫోటోకి డ్యూరేషన్ అనేది ఇచ్చాను. ఇలా ఇచ్చాక ఈ ఫొటోస్ ఇలా మూవ్ అవుతుంటే అంత బాగా ఎఫెక్టివ్ గా అనిపించదు. సో వీటికి కొంచెం ట్రాన్సిషన్స్ అనేది ఇద్దామంటారా? ట్రాన్సిషన్స్ కావాలా? ఫోటోకి మధ్యలో అద్భుతమైన ట్రాన్సిషన్స్ ఉంటాయండి. సో దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనంటే ఇక్కడ ఈ వైట్ కలర్ ఉంటాయండి సింబల్స్. మీకు ప్రతి ఫోటోకి మధ్యలో ఇలాంటి వైట్ కలర్ సింబల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎవరైనా నాతో పాటు ఓపెన్ చేస్తే ఒకసారి చాట్ బాక్స్ లో ఎస్ అని పెట్టొచ్చండి. ప్రతి ఫోటోకి మధ్యలో, లేదంటే మీరు వీడియో తీసుకున్నా సరే వీడియోకి మధ్యలో, లేదా వీడియోకి మధ్యలో ఇలాంటి ట్రాన్సిషన్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇలా. సో ఈ ట్రాన్సిషన్ మీద క్లిక్ చేయండి, ఈ వైట్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా మీకు డిఫరెంట్ ట్రాన్సిషన్స్ వస్తాయి ఇలా. ఇలా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీకు స్పీడ్ మీటర్ ఉందండి. మీరు స్పీడ్ మీటర్, మీరు ఎంత స్లో కావాలంటే స్లో, ఇది స్పీడ్ అన్నమాట. ఇంకొంచెం స్పీడ్, స్లో, ఇది స్లో. ఇలా మీరు ఇది కూడా కంట్రోల్ చేసుకోవచ్చు స్పీడ్ మీటర్ని ఇలా, ఇది కూడా. సో ఇలా డిఫరెంట్ ట్రాన్సిషన్స్ అనేవి ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకొంచెం పైకి వెళ్తే ఇలా ఇక చాలా సినిమాటిక్ స్టైల్లో కూడా ఇలా. కొన్ని ట్రాన్సిషన్స్ మాత్రం మనకి పర్మిషన్స్ లేవండి, అంటే మనం ప్రో తీసుకుంటేనే వస్తాయి అన్నమాట ఇలా. ఇలా కాకుండా ఇలా డిఫరెంట్ గా స్లైడ్స్ ఇలా చేంజ్ అయ్యేటట్టు. సో నేను లేదు, మీరు ప్రతి ఫోటోకి డిఫరెంట్ ట్రాన్సిషన్ కావాలనుకుంటే ప్రతి దానికి డిఫరెంట్ గా పెట్టొచ్చు. లేదు సింగిల్ టైం మొత్తం అన్ని ఫోటోస్కి ఒకటే కావాలనుకుంటే మీరు ఇక్కడ మళ్ళీ సేమ్ ఈ డబుల్ క్లిక్ మీద క్లిక్ చేసి మీకు ఏ ట్రాన్సిషన్ అయితే బాగుంది అనుకున్నారో ఆ ట్రాన్సిషన్ మీద సెలెక్ట్ చేసుకొని తర్వాత ఈ డబుల్ క్లిక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అప్లై టు ఆల్. ఒకసారి చూద్దాం. లేదు నేను ఇంకొంచెం వేరేగా ఆలోచిస్తానంటే మళ్ళీ ఆ ట్రాన్సిషన్ మీద క్లిక్ చేసి మీరు ఇంకా ఇలా చేసుకోవచ్చు. ఇలా మీ ఓపిక, ఇలా మీరు మధ్యలో ఇలా క్లిక్ చేసి ప్రతిదానికి మీరు ట్రాన్సిషన్ అనేది ఇవ్వచ్చు ఇలా. ఇలా మీరు డిఫరెంట్ గా ఇక్కడ మీరు చూజ్ చేసుకోవచ్చు అనమాట ట్రాన్సిషన్స్ అనేది. కాకపోతే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పెయిడ్ వర్షన్, ఫ్రీ వర్షన్ అనేది అదొకటి మాత్రం చూసుకొని, ఫ్రీగా ఉంటే మాత్రం ఫ్రీగా ఉన్న ఎంతవరకు ఉంటుందో అంతవరకు అనేది మీరు యూజ్ చేసుకోండి. సో ఇది ట్రాన్సిషన్స్ అర్థమైందా అండి? అర్థమైతే ఒకసారి టీ అని టైప్ చేయండి. ఇలా మీకు నచ్చిన ట్రాన్సిషన్ ఇవ్వచ్చు అండి ప్రతి ఫోటోకి కానీ వీడియోకి కానీ ఇలా. ఇది ట్రాన్సిషన్.
ట్రాన్సిషన్స్ తో పాటు మనకి యానిమేషన్స్ కూడా ఉన్నాయండి. యానిమేషన్స్. సెక్యూర్ విత్ శ్రీను గారు. శ్రీను గారు మీకు అర్థం కాలేదా? నో అని పెట్టారు. సింపుల్ సార్. మీరు ప్రతి ఫోటోకి మధ్యలో మీకు ఇలాంటి ఐకాన్ కనిపిస్తుంది వైట్ కలర్. ఈ అవును ఐకాన్ మేడం. మీద మీరు క్లిక్ చేస్తే ఆ, మీకు ట్రాన్సిషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్. కనిపిస్తుంది మేడం. కాకపోతే కొన్ని వరకే మీకు ఆప్షన్ ఉంటుంది. పెయిడ్ ఎక్కువ ఉంటాయి. ఓకే కాబట్టి ఓకే ఫ్రీగా ఎంత వరకు ఉన్నాయో అన్ని ట్రాన్సిషన్స్ ఇవన్నీ మీకు ఫ్రీగానే ఉన్నాయి. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ అన్ని దాదాపు ఫ్రీగానే ఉంటాయి. ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇవి సేమ్ మీ అన్నిటికీ ఒకటే రావాలి, అన్ని ఫొటోస్ కి ఒకటే ట్రాన్సిషన్ కావాలనంటే ఈ డబుల్ క్లిక్ రైట్ మార్క్ ఉంది కదా, ఈ రైట్ మార్క్ మీద క్లిక్ చేసి అప్లై టు ఆల్ అని అంటే మీకు ఉమ్, ప్రతి ఫోటోకి అదే ఒకటే ట్రాన్సిషన్ వస్తుంది. ఇట్లా ఓకే ఇలా అంటే మనం ఎక్కువ కష్టపడకుండా ఒకటే ట్రాన్సిషన్ కావాలంటే అలా చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు నాకు ఎలాంటి ట్రాన్సిషన్స్ అవసరం లేదు, ఇప్పుడు నేనేం చేస్తాను, నన్ను అంటున్నా అప్లై టు ఆల్. సో ఇప్పుడు నేను ఎలాంటి ట్రాన్సిషన్ లేదు, నార్మల్ గా ఉంది. వీటికి మనం యానిమేషన్ ఇవ్వచ్చండి. యానిమేషన్. సో ఇలా మనం స్క్రీన్ ఇలా మూవ్ చేస్తే లెఫ్ట్ కి ఇక్కడ యానిమేషన్ అని ఉంటుంది. యానిమేషన్. సో యానిమేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ యానిమేషన్స్ ఉంటాయండి. ఇలా ఇలా ప్రతి దానికి మళ్ళీ స్పీడ్ కంట్రోలర్ ఉంది ఇక్కడ. మీకు స్లో కావాలన్నా స్పీడ్ అనేది మీరు ఇది మూవ్ చేస్తుంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఇలా ఇలా ప్రతి ఇది యానిమేషన్స్ అన్నమాట. మీకు నచ్చిన యానిమేషన్ ఇప్పుడు ఇట్లా ప్రతి ఫోటోకి మీరు ఇలా మీకు నచ్చిన యానిమేషన్స్, చాలా డిఫరెంట్ డిఫరెంట్ యానిమేషన్స్ ఉంటాయి. ఇలా కొన్ని యానిమేషన్స్, కొన్ని ట్రాన్సిషన్స్ అలా కూడా ట్రై చేయొచ్చండి మీరు. సో ఒకసారి అలా ట్రై చేసి చూడండి. ఇలా యానిమేషన్స్. ఓకే, యానిమేషన్స్ అర్థమైనాయండి. యానిమేషన్స్ అర్థమైతే ఏ అని టైప్ చేయండి. యానిమేషన్స్. ఎస్ అండి. మీకు ట్రాన్సిషన్స్ మీద క్లిక్ చేస్తే డిఫరెంట్ ట్రాన్సిషన్స్ వస్తాయి. మీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. సింగిల్ క్లిక్ లో అన్ని ఒకే ఫోటోకి ట్రాన్సిషన్స్ వస్తాయి. యానిమేషన్ మీద క్లిక్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ యానిమేషన్స్ వస్తాయి. మీకు ఫ్రీగా ఎంతవరకు లిమిట్ ఉందో అంతవరకు మీరు ప్రతి యానిమేషన్ ని ఫ్రీగా ఉన్నంత వరకు ఇవి మీరు ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ కూడా స్పీడ్ కంట్రోలర్ అనేది మీరు ఇలా చేసుకోవచ్చు. ఇది యానిమేషన్స్ అన్నమాట. సో యానిమేషన్స్ తో పాటు ట్రాన్సిషన్ యానిమేషన్స్ తో పాటు డిఫరెంట్ గా ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి. ట్రాన్సిషన్స్ యానిమేషన్స్ తో పాటు ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ వరకు మనం యానిమేషన్ ఇచ్చాము. సో ఇక్కడ నుంచి ఎఫెక్ట్స్ చూద్దాం. ఇక్కడ మనం ఇలాగే ఆప్షన్ ఇలా మూవ్ చేస్తే ఇక్కడ మనకి చూడండి ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఎఫెక్ట్. ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ రెండు రకాల ఎఫెక్ట్లు ఉన్నాయండి. మామూలుగా నార్మల్ ఎఫెక్ట్ ఉంది, ఒకటి ఆర్టిఫిషియల్ ఏఏ ఎఫెక్ట్ ఉంది. ఇక్కడ నార్మల్ ఎఫెక్ట్ ఉంది, ఏఏ ఎఫెక్ట్ ఉంది. సో ఫస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే లైక్ కొంచెం రిలేటెడ్ గా మనకి యానిమేషన్ రిలేటెడ్ గానే ఉంటాయి. ఇలా కూడా ఇవి ఎఫెక్ట్స్ అన్నమాట. ఇవన్నీ ఎఫెక్ట్స్. ఇంకొంచెం డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. బ్లర్ నుంచి ఫోటో రివీల్ అవుతున్నట్టుగా ఇలా మొజాయిక్ లో ఇలా. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఇక్కడ మనకు ఉంటాయి. ఇక్కడ ఈ ఎఫెక్ట్ అడుగుతుంది మీకు ఫోటో మొత్తం కావాలన్నా, అంటే ఆ ఫోటో వరకు కావాలన్నా లేకపోతే వీడియో వరకు కావాలన్నా ఇక్కడ అడుగుతుంది. సో మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే అడుగుతుంది వీడియో ఎండా క్లిప్ ఎండా. నా క్లిప్ ఎండ్. ఎస్, క్లిప్ ఎండ్కి వచ్చేసి నెక్స్ట్ ఇంకో ఎఫెక్ట్. ఎఫెక్ట్స్. ఇప్పుడు ఏ ఎఫెక్ట్ మీదకి వద్దాం. ఏ ఎఫెక్ట్. ఎఫెక్ట్ పక్కనే ఉంటుంది ఏ ఎఫెక్ట్. సో ఏ ఎఫెక్ట్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేశాక చూడండి ఇట్లా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకి ఇక్కడ. స్నో ఫాలింగ్ అని,
ఇలా ఇలా ఇవన్నీ ఏ ఎఫెక్ట్స్ అన్నమాట. ఇవి మీరు ఇవన్నీ ట్రై చేయొచ్చండి. చూడండి ఇలా స్క్రీన్ ఇలా మూవ్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా అడుగుతుంది మీ క్లిప్ ఎండా లేకపోతే ఎంతవరకు, ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇలా క్లిక్ చేస్తే ఇలా వీడియో ఎండా క్లిప్ ఎండా అని అడుగుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్ ఒకటి స్నో ఫాలింగ్ పెట్టేద్దాం, లేదంటే బటర్ఫ్లైస్. ఇలా మీరు ఒకసారి స్క్రీన్ ఇలా మీరు లెఫ్ట్ కి ఇలా మూవ్ చేశారనుకోండి, చాలా ఎఫెక్ట్స్ ఇక్కడ చూడండి. బటర్ఫ్లై ఉంది, బబుల్స్ ఉన్నాయి, మనకి స్నో ఫాలింగ్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేది ఇక్కడ మనకి విజిబుల్ అవుతుంటాయి. ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు ఇవన్నీ చెక్ చేయండి ఇలా. సో నేను బటర్ఫ్లై అనేది చూస్ చేసుకుంటున్నాను. ఎస్, ఇప్పుడు ఇది నేను వీడియో ఎండ్ అంటున్నాను. ఒకసారి చూద్దాం. ఇవేమో యానిమేషన్స్. ఇవి ఇక్కడ వరకు యానిమేషన్స్. ఇక్కడ నేనేమో ఎఫెక్ట్స్ తీసుకున్నాను. ఇది ఒక ఎఫెక్ట్, ఇది ఒక ఎఫెక్ట్, ఇది ఇలా బటర్ఫ్లైస్ అన్నమాట. ఇది ఎఫెక్ట్స్ అన్నమాట. ఓకే, క్లియర్ అండి? ఎఫెక్ట్స్ అర్థమైనాయా? ఎఫెక్ట్స్ అర్థమైతే ఒకసారి ఆ ఈ అని టైప్ చేయండి. ఇలా ఒక ఫోటోలోనే కొన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని వాటిని డ్యూరేషన్ తగ్గించుకొని యానిమేషన్స్ ఇవ్వచ్చు, ట్రాన్సిషన్స్ ఇవ్వచ్చు, ఎఫెక్ట్స్ ను కూడా యాడ్ చేయొచ్చు. ఎంతవరకు యాడ్ చేయొచ్చు అని అంటే మనకి ఫ్రీ లిమిట్ ఎంత వరకు ఉందో అంతవరకు యానిమేషన్స్, ట్రాన్సిషన్స్, ఎఫెక్ట్స్ ని ఇలా ఎఫెక్టివ్ గా ఆలోచిస్తూ కూడా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. చేసుకున్నాక ఇప్పుడు డన్ అందాం. ఇలా వస్తుంది వీడియో. ఈ వీడియోకి మనము ఇప్పుడు ఫొటోస్ అన్ని కలిపి ఒక వీడియో లాగా చేసేస్తాం. ఈ వీడియోకి ఒక సాంగ్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది? చేద్దామంటారా ఒక సాంగ్? ఎస్, సాంగ్ యాడ్ చేయాలనంటే క్యాన్వాస్ పక్కనే ఉంటుందండి మనకి, ఆడియో అని ఉంటుంది. క్యాన్వాస్ పక్కన ఆడియో అని ఉంటుంది. సో ఆడియో మీద క్లిక్ చేయండి. క్యాన్వాస్ పక్కన ఆడియో అని ఉంటుంది. ఆడియో మీద క్లిక్ చేశాక ఇక్కడ మ్యూజిక్ అని ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ ఆడియో మీద క్లిక్ చేశాక మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మ్యూజిక్ మీద క్లిక్ చేయండి. మ్యూజిక్ మీద క్లిక్ చేశాక ఇప్పుడు సపోజ్ మహేందర్ సార్ దగ్గర ఎలాంటి మ్యూజిక్ అనేవి లేవు. సార్ గ్యాలరీలో మ్యూజిక్ ఆప్షన్స్ అసలు మ్యూజిక్ లేవు, ఎలాంటి సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ లేవు. అప్పుడు మహేందర్ సార్ ఏం చేయొచ్చు అంటే ఇన్షాట్ అనేది ఇన్బిల్ట్ గా మనకు కొన్ని మ్యూజిక్ అనేది ఇస్తుందండి. ఇన్బిల్ట్ గా కొన్ని మ్యూజిక్లు అనేది ఇస్తుంది. అవి ఇక్కడ కూడా మీకు డిఫరెంట్ మోడ్ లో ఇస్తుంది. ఏంటంటే హాట్, చిల్, హ్యాపీ, రొమాంటిక్. ఇలా మీరు స్క్రీన్ ఇలా మూవ్ చేస్తే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఎమోషన్స్ లో కూడా సాంగ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నా, హ్యాపీ మీద సెలెక్ట్ చేశాను. హ్యాపీ మీద సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి ఏది నచ్చితే అది. హ్యాపీ మీద చూడండి ఇలా ఎన్ని మ్యూజిక్లు ఉన్నాయి. సో హ్యాపీ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చింది ఈ హ్యాపీ మీద క్లిక్ చేసాం. ఇవన్నీ మనకి హ్యాపీలో ఉన్న మ్యూజిక్లు అన్నమాట. సో మీకు నచ్చిన మ్యూజిక్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇలా మీకు చాలా మ్యూజిక్లు ఉంటాయి, మ్యూజిక్లు అన్ని చూస్ చేసుకోవచ్చు. ఇలా చూస్ చేసుకున్నాక మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ పింక్ కలర్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఆ ప్లస్ సింబల్ మీద పింక్ కలర్ లో ఉన్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు సాంగ్ అనేది ఇక్కడికి వచ్చేసింది. వచ్చేసాక ఒకసారి చూడండి, ఇలా సాంగ్ వచ్చేసింది. ఈ సాంగ్ వాల్యూమ్ అనేది ఇప్పుడు మహేందర్ సార్ కి సరిపోవట్లేదు. మేడం ఇంకొంచెం వాల్యూమ్ పెంచొచ్చా అని సార్కి డౌట్ వచ్చింది. ఎస్ అండి. సో ఇక్కడ ఈ సాంగ్ మీద ఈ పర్పుల్ కలర్ ఉంది కదా, ఇది సాంగ్ అన్నమాట. ఈ సాంగ్ మీద క్లిక్ చేశాక మనకి పైన కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. వాల్యూమ్ అని ఉంది. వాల్యూమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఆల్రెడీ 100 మీద ఉంది. ఈ 100ని మీరు 150, 180, లాస్ట్ 200 వరకు కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. డన్ అనండి. ఇలా మీరు వాల్యూమ్ కూడా పెంచుకునే ఆప్షన్ అనేది ఉంది. ఇలా
ఇక్కడ వరకు అర్థమైందా అండి? ఇన్బిల్ట్ గా ఇచ్చిన మ్యూజిక్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇన్షార్ట్ లో ఇచ్చిన ఇన్బిల్ట్ గా ఇచ్చిన మ్యూజిక్ ని. సో మ్యూజిక్ కాబట్టి ఎం అని టైప్ చేయండి. వాల్యూమ్ ఏం లేదు సార్, ఇక్కడ ఈ వాల్యూమ్ మీద ఇలా క్లిక్ చేయండి. వాల్యూమ్ మీద అంటే పర్పుల్ కలర్ లో ఉన్నది వాల్యూమ్. నేను ఈ వాల్యూమ్ మీద సెలెక్ట్ చేయగానే నాకు పైన ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఎడిట్. ఎడిట్ పక్కన వాల్యూమ్ అని కనిపిస్తుంది. ఈ వాల్యూమ్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ మనకి ఇది 100 మీద ఇస్తుంది. మీరు కావాలంటే 180 ఇలా మీకు నెంబరింగ్ కనిపిస్తుంటుంది. డ్రాగ్ చేస్తే నేను 200 మీద పెంచేసాను. తర్వాత ఏ చేసినా మీరు లాస్ట్ కి ఏం చేయాలంటే ఈ రైట్ మార్క్ మీద క్లిక్ చేయాలి. ఎస్, ఇప్పుడు మీకు వాల్యూమ్ అనేది పెరుగుతుంది. ఇది ఇన్షార్ట్ లో ఇచ్చిన మన ఇన్షార్ట్ ఇచ్చిన మ్యూజిక్. లేదు నా దగ్గర మ్యూజిక్ ఉంది. కిరణ్ సార్ అన్నారు, మేడం నా దగ్గర చాలా సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ యాడ్ చేయొచ్చా అని అడిగారు. ఎస్, ఆబ్వియస్లీ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఈ సాంగ్ సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసేసి మ్యూజిక్, ఇక్కడ మన గ్యాలరీలో ఉన్న సాంగ్స్ ని యాడ్ చేయాలంటే సెకండ్ ఆప్షన్ మై మ్యూజిక్. ఫస్ట్ ఆప్షన్ ఏమో ఫీచర్డ్ అని ఉంది, అది ఇన్షార్ట్ ఇచ్చింది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మై మ్యూజిక్, ఇది మన దగ్గర ఉన్న మ్యూజిక్ అన్నమాట. సో ఇక్కడ క్లిక్ చేసి ఇలా చాలా మన దగ్గర ఏవైతే సాంగ్స్ ఉన్నాయో ఆ సాంగ్స్ అన్ని ఇలా మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా నేను సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను. సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ మొత్తం మ్యూజికే వస్తుందండి. చూడండి, ఎక్కడో స్టార్ట్ అవుతుంది. అయితే ఇలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అనంటే, అసలు ఒకసారి చూద్దాం అసలు సాంగ్ ఏముందనేది. సో ఇది మొత్తము మనకి మ్యూజిక్ ఉంది కాబట్టి నేను ఏదైనా ఒక లిరిక్ సాంగ్ అనేది తీసుకుంటా. మై మ్యూజిక్. మై మ్యూజిక్ అనేది రాలేదు నాకు. పైన ఉన్నాయి. ఇది స్టార్టింగ్ మొత్తం మనకి గ్యాప్ వచ్చేసింది. అయితే మీరు సాంగ్ ని కట్ చేసుకోవాలని అనుకుంటే థర్డ్ పార్టీ యాప్ అనేది మనకి అవసరం లేదండి. ఇక్కడే సాంగ్ ని ఎలా కట్ చేసుకోవచ్చు అనంటే, ఈ సాంగ్ మీద చూడండి స్టార్టింగ్ మొత్తం మనకి గ్యాప్ వస్తుంది. ఇక్కడ ఆ లోపు ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చానంటే, ఇక్కడ సాంగ్ మీద సెలెక్షన్ చేసి ఉంచాను. సాంగ్ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది. ఇప్పుడు మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఎడిట్ మీద క్లిక్ చేయాలి. ఎడిట్ వాల్యూమ్ పక్కన లెఫ్ట్ సైడ్ లో ఉంది, ఎడిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు సాంగ్ అర్థమవుతుంది. ఇది మీరు ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరు ఇలా మీరు ఎక్కడి నుంచి కావాలంటే అక్కడ నుంచి కట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ క్లిక్ చేసి ఎడిట్, నాకు మధ్యలో నుంచి కావాలి. ఎప్పుడో అప్పుడు ఇలా మీకు సాంగ్ మీకు నచ్చిన లిరిక్ కానీ స్టార్టింగ్ లో కావాలన్నా, ఎండింగ్ లో కావాలన్నా, మిడిల్ లో కావాలన్నా మీకు చాయిస్ అన్నమాట. ఇలా కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ప్లేస్ లో మీరు సాంగ్ అనేది కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకుని దీని వాల్యూ కూడా మీరు ఇక్కడ 100 నుండి 200 వరకు ఇలా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది సాంగ్ అన్నమాట. అయితే ఇక్కడ ఇంకోటి సాంగ్, ఇది మనం ఏంటిది మన దగ్గర ఉన్న సాంగ్ ని ఇలా చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమైందనంటే, ఇక్కడ మన ప్రవీణ్ సార్ దగ్గర ఏమైంది, సార్ అక్కడ సాంగ్ అనేది వీడియో ఉంది, ఒక అద్భుతమైన వీడియో ఉంది. కాకపోతే సాంగ్ అనేది సపరేట్ గా లేదు, ఓన్లీ వీడియో మాత్రమే ఉంది. అయితే వీడియో నుంచి ఆడియోని సపరేట్ చేయొచ్చా అనంటే చెయ్యొచ్చు.
సో ఇక్కడ వరకు మన మ్యూజిక్, మన దగ్గర ఉన్న సాంగ్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది అర్థమైందా అండి? మై మ్యూజిక్ అర్థమైతే ఎంఎం అని టైప్ చేయండి. ఫస్ట్ ఏమో ఫీచర్డ్ మనకు ఏంటి, ఇన్షార్ట్ ఇచ్చిన మ్యూజిక్ ఎలా యాడ్ చేసుకున్నాము, సౌండ్ ఎలా పెంచుకోవాలి. నెక్స్ట్ మై మ్యూజిక్, మన దగ్గర ఉన్న సాంగ్స్ ని ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక వీడియో నుంచి ఆడియోని ఎలా సపరేట్ చేయాలి. ఇప్పుడు ఈ సాంగ్ డిలీట్ చేస్తున్నా. మీరు మల్టిపుల్ సాంగ్స్ కూడా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది ఇలా డ్రాగ్ చేసేసి ఇక్కడ ఇంకో సాంగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ నుంచి ఈ కర్జర్ ఇక్కడ పెట్టేసి మ్యూజిక్, మై మ్యూజిక్, ఇలా మీరు డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ కూడా మధ్యలో మధ్యలో క్లిప్పింగ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇవి డిలీట్ చేసేస్తున్నా. డిలీట్ చేసేసి మళ్ళీ స్టార్టింగ్ నుండి పెట్టేసి మ్యూజిక్. ఇప్పుడు నాకేంటి, నా దగ్గర ఉన్న వీడియో నుంచి ఆడియోని సపరేట్ చేయాలి. అంటే అఫ్ కోర్స్ మీ దగ్గర ఉన్న దగ్గర. అప్పుడు మనం ఏం చేయాలనంటే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అని ఉంది కింద. ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అని ఉంది. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేశాక మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో మీ గ్యాలరీలో ఏ ఆడియో కావాలనుకుంటున్నారో ఆ ఆడియోని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఈ ఆడియో సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఆడియో సెలెక్ట్ చేసుకున్నాక మీరు నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఈ రైట్ మార్క్ మీద క్లిక్ చేయాలి. ఈ రైట్ మార్క్ మీద క్లిక్ చేస్తే చూడండి, సో అలా ఒక ఆడియో నుంచి, అంటే ఒక వీడియో నుంచి కూడా ఆడియో సపరేట్ గా చేసుకోవచ్చు. అర్థమైందా అండి? ఆడియో నుంచి వీడియో, ఏవి ఏవి అని టైప్ చేయండి. అంటే ఒక వీడియో నుంచి మనం సపరేట్ గా ఆడియోని, అలా సపరేట్ గా వీడియో చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన సాంగ్, మీ దగ్గర వీడియో ఉంటే ఆడియోని తీసుకోండి, మీ దగ్గర సాంగ్ ఉంటే సాంగ్ యాడ్ చేసుకోండి, లేదనంటే బీజిఎమ్స్ ఉంటే బీజిఎమ్స్ యాడ్ చేసుకోండి, లేదు అనంటే ఫీచర్డ్ ఉన్న మ్యూజిక్ నైనా ఇన్ని రకాలుగా మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇది వీడియో. ఇప్పుడు టెక్స్ట్ ఎలా రాసుకోవాలనేది చూద్దాం. టెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది, 4th వన్. సో టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకి టెక్స్ట్ అని వచ్చింది. టెక్స్ట్ జస్ట్ హ్యాపీ ఈవినింగ్, ట్రైన్ ద ట్రైనర్, ఆఫ్లైన్ వర్క్షాప్, ఆఫ్లైన్ వర్క్షాప్. ఎస్, నేను ఇలా టెక్స్ట్ రాశాను. అది చూడండి పైన కనిపించట్లేదు. కనిపించేప్పుడు ఇప్పుడు మనం దాని కలర్ కూడా మార్చుకోవచ్చు. అలాంటప్పుడు మనకి ఇక్కడ కింద చూడండి ఒకటి బాల్ కనిపిస్తుంది, రెయిన్బో కలర్స్ లో మనకి బాల్ లాగా కనిపిస్తుంది. సో ఈ బాల్ మీద క్లిక్ చేయండి. చేశాక ఇలా డిఫరెంట్ గా మనం చూస్ చేసుకోవచ్చు టెక్స్ట్ ని. ఇలా లేదంటే పైన ఇలా కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకొని పైన కలర్స్ ఇలా కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సైజ్ కావాలంటే ఈ యారో మార్క్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఈ యారో మార్క్ మీద ఇలా డ్రాగ్ చేస్తే మీకు సైజ్ కూడా ఇలా చిన్నగా అయిపోతుంది. ఎస్, స్క్రీన్ ఫిట్ అయ్యేటట్టుగా ఈ సైజ్ ఇలా పెట్టేయండి. పెట్టేసి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ మేడం. ఏం మేడం? మోర్ 1 సెకండ్ ఎక్స్ప్లెయిన్ మేడం. ఎస్ మేడం, చూపిస్తాను. అయితే ఈ సాంగ్ ఈ టెక్స్ట్ మీద ఇలా సెలెక్ట్ చేసేసి మీరు ఇక్కడ యానిమేషన్, సో మేడం అడిగారు కాబట్టి డిలీట్, టెక్స్ట్ మీద అండి, టెక్స్ట్ మీద సెలెక్ట్ చేశాను, హ్యాపీ ఈవినింగ్ అని రాశాను. రాశాక ఇక్కడ మనకి ఇక్కడ కింద చూడండి ఈ హ్యాపీ ఈవినింగ్ వెనకాల బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చింది. సో అది మనకి నచ్చలేదు, దాన్ని చేంజ్ చేసుకోవాలి. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, లేకపోతే ఫాంట్ స్టైల్స్ ఉన్నాయి మనకి. సో మీరు ఫాంట్ స్టైల్ మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు క్యాపిటల్ ఏ స్మాల్ ఏ కనిపిస్తుంది. సో క్యాపిటల్ ఏ స్మాల్ ఏ మీద క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ మీకు డిఫరెంట్ ఫాంట్స్ అనేది కనిపిస్తుంది. ఇలా ఫాంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీకు ఫ్రీ లిమిట్ వరకు కొన్ని ఫాంట్స్ అనేది ఇన్షార్ట్ అనేది ఇస్తుంది. ఇలా చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఈ పక్కనే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ పక్కన లెఫ్ట్ సైడ్ లో ఒక రెయిన్బో కలర్ సింబల్ సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ మీద క్లిక్ చేయండి.
చేశాక ఇలా డిఫరెంట్ గా మీకు వస్తాయి. మీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. ఇలా మీరు తీసుకున్న బ్యాక్గ్రౌండ్ ఆ కాంట్రాస్ట్ బట్టి మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదంతా ఫ్రీగానే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఇది స్క్రీన్ టాప్ లో పెడతారా, బాటమ్ లో పెడతారా, సైజ్ చిన్నగా చేస్తారా, పెద్దగా చేస్తారా, ఇలా పెట్టేయండి. పెట్టేశాక మీకు ఇక్కడ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ పక్కన ఒక అలైన్మెంట్ అనేది కనిపిస్తుంది. ఆ అలైన్మెంట్ పక్కనే ఒక బాల్, వైట్ కలర్ బాల్ అటు ఇటు మూవ్ అవుతుంది. సో ఈ బాల్ మీద క్లిక్ చేయండి. చేశాక ఇది యానిమేషన్ అన్నమాట. ఇలా టెక్స్ట్ కి యానిమేషన్ వస్తుంది. సో ఇక్కడ మీరు స్పీడ్ కంట్రోల్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఇలా ఇలా వస్తుంది. తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఈ రైట్ మార్క్ మీద ఇక్కడ ఈ హ్యాపీ ఈవినింగ్ మీకు అడుగుతుంది. క్లిప్ ఎండ్ కావాలా, వీడియో ఎండ్ కావాలని ఇక్కడ క్లిక్ చేయండి. లేదంటే డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేస్తే నేను వీడియో ఎండ్ అంటున్నాను. చూడండి ఇప్పుడు ఇలా వస్తుంది. సో ఇలా హ్యాపీ, నేను జస్ట్ ఆ టెక్స్ట్ మీరు ఏ టెక్స్ట్ కావాలనుకున్నా కూడా ఇలా రాసుకోవచ్చు అనమాట. ఇది డన్ అనమాట. ఇది సో ఇది కొన్ని ఫొటోస్ అన్ని కలిపి డిఫరెంట్ మ్యూజిక్ యాడ్ చేస్తూ టెక్స్ట్ తీసుకొని యానిమేషన్, ట్రాన్సిషన్స్, ఎఫెక్ట్స్, అందులో ఏ ఎఫెక్ట్స్ ని కూడా యాడ్ చేస్తూ మ్యూజిక్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, డిఫరెంట్ మ్యూజిక్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇది ఒక పార్ట్ అన్నమాట. సో ఇక్కడ వరకు అర్థమైందండి. ఇక్కడ వరకు అర్థమైతే ఒకసారి సి అని టైప్ చేయండి. అర్థమైతే క్లియర్. మరి దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? పైన టాప్ లో ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, రైట్ సైడ్ లో టాప్ లో ఎక్స్పోర్ట్. డౌన్లోడ్ చేసే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. నాతో పాటు ఫోన్ లో ఎవరున్నారు? ఎవరైనా చేస్తున్నారా నాతో పాటు ఫోన్ లో? ఎవరైనా చేస్తే ప్లీజ్ అండి హ్యాండ్ రైజ్ చేయరా. మేడం ఒక్క సెకండ్ బ్యాక్ వెళ్ళరా మేడం, మ్యూజిక్ ఇంకొంచెం ముందుకి. ఎస్ మ్యామ్, నేను చెప్తాను. ఎస్, కింగ్ ఆఫ్ సార్ మీరు అన్మ్యూట్ చేసుకోరా సార్. ఇప్పుడు మీరు మొబైల్ ఓపెన్ లోనే ఉందా సార్? ఎస్ మ్యామ్. ఓకే, ఇక్కడ మీకు ఇన్షాట్ అని కనిపిస్తుంది, ఉందా సార్? ఎక్కడ మేడం? మీరు వీడియో చేస్తారా? ఏదైనా వీడియో కానీ ఫోటో కానీ యాడ్ చేశారా? అసలు ఓపెన్ చేశారా? చేశాను చేశాను. మీకు కింద ఇక్కడ ఇన్షాట్ అని కనిపిస్తుంది, వాటర్ మార్క్. ప్లీజ్ అండి, ఎవరైనా ఇంకా చేసే వాళ్ళు ఉంటే చెప్పరా. సూర్య గారు మీకు కనిపిస్తుందా సార్? ఉంది మేడం. ఇన్షాట్ అని ఉంది కదా, ఇన్షాట్ పైన మీకు ఒక చిన్న క్రాస్ సింబల్ ఉంటుంది. ఉంది మేడం. ఆ క్రాస్ సింబల్ మీద టచ్ చేయండి. ఇన్షాట్ ప్రో అండ్ ఫ్రీ రిమూవ్ అని ఉంది మేడం. ఫ్రీ రిమూవ్ మీద క్లిక్ చేయండి సార్. ఫ్రీ రిమూవ్ మీద క్లిక్ చేయండి. ఓకే ఓకే మ్యామ్. మీకు ఒక యాడ్ వస్తుంది. ఎస్ మేడం. యాడ్ అనేది కంప్లీట్ గా చూడండి. ఒక 30 to 40 సెకండ్స్, ఎక్కువ ఉండదండి, కేవలం 30 to 40 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. సో యాడ్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా మీకు యాడ్ అయిపోగానే మీకు వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది. పోయిందా సార్? వీడియో అంటే యాడ్ ప్లే అవుతుంది. ఎస్ సార్. ఎస్ మేడం. పోయిందా సార్? వాటర్ మార్క్ రిమూవ్ అయిందా? ఎస్ మేడం. ఎస్ వాటర్ సార్. మార్క్ రిమూవ్ అయింది. ఎస్ అండి, అదే అనమాట. సో మీరు ఇక్కడ ఇంకొక చిన్న కండిషన్ ఏంటంటే, నేను వీడియో మొత్తం రెడీ చేశాను. ఇప్పుడు సూర్య గారు ఏం చేస్తారంటే వీడియో మొత్తం రెడీ చేసేసారు. కేవలం ఇంకా డౌన్లోడ్ అంటే ఎక్స్పోర్ట్ చేసే టైంలో మాత్రమే మీరు ఇది వాటర్ మార్క్ రిమూవ్ చేయండి. లేదు ఆయనకు డౌట్ వచ్చింది, నేను ఈ ఫోటో మిస్ అయ్యాను, లేకపోతే ఈ వీడియో క్లిప్పింగ్ మిస్ అయ్యాను అని చెప్పేసి డౌట్ వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చేస్తే మళ్ళీ వాటర్ మార్క్ అనేది వస్తుంది. కాబట్టి కంప్లీట్ గా నా వీడియో మొత్తం ఎడిటింగ్ అయిపోయింది, నేను ఎఫెక్ట్స్ ఇచ్చాను, సాంగ్ ఇచ్చాను, అన్నీ అయిపోయింది, కేవలం డౌన్లోడ్ మాత్రమే ఉందన్నప్పుడు మాత్రం వాటర్ మార్క్ అనేది రిమూవ్ చేయండి. లేదంటే డబుల్ వర్క్ అవుతుంది. సో లాస్ట్ కి మీరు ఇలా వాటర్ మార్క్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అన్నమాట. అర్థమైందండి వాటర్ మార్క్ రిమూవ్ అనేది? సూర్య సార్ క్లియర్ కదా? ఏం లేదండి, ఇన్షాట్ అనే ఆ వాటర్ మార్క్ మీద చిన్న క్రాస్ సింబల్ ఉంటుంది. ఆ క్రాస్ సింబల్ మీదనే టచ్ చేయండి. టచ్ చేయగానే
ఒక ఫ్రీ రిమూవ్ అని వస్తుంది, ఇన్షర్ట్ ప్రో అని వస్తుంది. ఫ్రీ రిమూవ్ మీద క్లిక్ చేయండి. ఫ్రీ రిమూవ్ మీద క్లిక్ చేయగానే ఒక యాడ్ వస్తుంది. యాడ్ స్కిప్ చేయకండి, యాడ్ మొత్తం చూడండి. అది 1 మినిట్ కంటే చాలా తక్కువ ఉంటుంది. యాడ్ చూడగానే ఆటోమేటిక్ గా మీరు చేయాల్సింది ఏమి ఉండదు, ఆ వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇది వాటర్ మార్క్. సో మీరు ఏ వీడియో ఎడిటింగ్ చేసినా ఇలా ఫ్రీ వాటర్ మార్క్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, క్లియరా అండి? వాటర్ మార్క్ రిమూవ్ అయితే డబ్ల్యూ అని టైప్ చేయండి. మేడం ఇది అడ్వర్టైజ్మెంట్ అంతా వినాలి, చూడాలి మేడం? చూడాలి మేడం, నేను అదేగా చెప్పేది, యాడ్ మొత్తం చూడాలని. సో ఇలా వాటర్ మార్క్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. చేసుకున్నాక మనం ఇప్పుడు వీడియోని ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. చేశాక 1080 రెజల్యూషన్ అనేది సరిపోతుందండి. ఇక్కడ ఈ 1080 మీద క్లిక్ చేస్తే ఇక్కడ 2K 4K కూడా వరకు ఉంటుంది. సో ఈ 4K అనేది మనకు పెయిడ్ వర్షన్ అవసరము, సో అవసరం లేదు. 1080లో కూడా సరిపోతుంది కాబట్టి ఎక్స్పోర్ట్ అనండి. మీకు వీడియో ఇలా విత్ ఇన్ మినిట్స్ ఆర్ సెకండ్స్ లో అయిపోతుంది. మీ డ్యూరేషన్ బట్టి, వీడియో డ్యూరేషన్ బట్టి ఇలా వీడియో. అయితే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ నుండి డైరెక్ట్ షేర్ చేస్తారు. వీడియో డౌన్లోడ్ అయిపోయిన వెంటనే ఇక్కడ నుంచి షేర్ చేస్తారు. అలా చేయకండి. అలా షేర్ చేస్తే ఏమవుతుందంటే కింద ఒక డిస్క్రిప్షన్ లాగా ఒక టెక్స్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో అలా కాకుండా డైరెక్ట్ మీకు గ్యాలరీలో సేవ్ అవుతుంది కాబట్టి గ్యాలరీ నుంచి ఎక్కడికైనా షేర్ చేయాలంటే గ్యాలరీ నుంచి షేర్ చేయండి. లేదనంటే ఏమవుతుంది, ఇక్కడ నుంచి షేర్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆధార్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మనకు కనిపిస్తున్నాయి కదా, డైరెక్ట్ ఇక్కడ నుంచి షేర్ చేస్తాం. అలా కాకుండా గ్యాలరీ నుంచి అనేది షేర్ చేయండి. సో ఇక్కడ వరకు ఇది మనము ఫొటోస్ అన్ని కలిపి, ఇక్కడ నుంచి ఫొటోస్ అన్ని కలిపి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీరే వీడియో చేసుకోగలుగుతారా? చేసుకుంటా అంటే ఒకసారి చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. ఫొటోస్ అన్ని కలిపి. ఇప్పుడు ఇంకో డౌట్ రావచ్చు. ఇప్పుడు ఏంటి, సూర్య సార్కి ఒక డౌట్ వచ్చింది. మేడం ఇప్పుడు వీడియో చేసేసాము, నేను ఒక ఫోటో అనేది మర్చిపోయాను అని చెప్పేసి డౌట్ వచ్చింది. ఫోటో కానీ వీడియో కానీ సార్ మర్చిపోయారు. అప్పుడు ఏం చేయొచ్చు అని అంటే, మీరు ఫోటో ఎక్కడ యాడ్ చేయాలనుకుంటున్నారు? ఫోటో అనేది ఎక్కడ యాడ్ చేయాలి అనుకుంటున్నారు? స్టార్టింగా, లేకపోతే మిడిలా, లేకపోతే ఎండా? మీ ఇష్టం. ఇప్పుడు సపోజ్ నేను స్టార్టింగ్ లో ఒక ఫోటో యాడ్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేస్తా, కర్జర్ అనేది ఇక్కడ ఉంది. ఉన్నాక మీరు నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే, ఇక్కడ రెడ్ కలర్ లో ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ ప్లస్ సింబల్, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ అడుగుతుంది మిమ్మల్ని వీడియోనా ఫోటోనా, ఈడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సపోజ్ నేను ఈ ఫోటో అన్నాను, ఇప్పుడు డన్. ఎస్, ఈ ఫోటో ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఈ డ్యూరేషన్ తగ్గియచ్చు మనం ఇలా. లేదు నేను మిడిల్లో యాడ్ చేయాలి అనుకుంటున్నాను, ఇలా ఇక్కడ మిడిల్లో పెట్టేసి కర్సర్ ఇక్కడ పెట్టేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఏదన్నా ఒక ఫోటో, ఎస్ ఈ ఫోటో ఇలా. లేదు లాస్ట్లో ఒక వీడియో యాడ్ చేయాలనుకుంటున్నా, వీడియో మీద క్లిక్ చేసి ఏదన్నా ఒక వీడియో, ఏదైనా ఒక చిన్న వీడియో క్లిప్పింగ్, లేదా పెద్దదైనా చిన్నదైనా ఏదైనా ఒక వీడియో క్లిప్పింగ్. సపోజ్ ఇది ఇలా వీడియో క్లిప్పింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు మీరు. కాకపోతే ఇదంతా ఎప్పుడు చేయాలంటే సాంగ్ ఇట్లా యాడ్ చేయ ముందుకి చేయండి. సాంగ్ యాడ్ చేస్తే సాంగ్ అనేది కట్ అయిపోతుంది కాబట్టి మీరు సాంగ్ ఇట్లా ఏదో యాడ్ చేయ ముందుకి ఏదైనా ఫోటో కానీ వీడియో కానీ మధ్యలో యాడ్ చేయాలనుకుంటే సింపుల్ కర్సర్ అనేది అక్కడ పెట్టేసి అక్కడ మీరు ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు వీడియో ఫోటోలు విజిబుల్ అవుతాయి. అక్కడ ఫోటోనా వీడియోనా అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది అన్నమాట. సో డౌన్లోడ్ అనేది ఇక్కడికి అయిపోయింది. సో నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోతాం. ఓకే, బ్యాక్ వచ్చేస్తున్నా. ఎస్, ఇప్పుడు వీడియో మీద క్లిక్ చేద్దాం. చేశాక న్యూ మీద వచ్చేసాక ఇక్కడ మనం ఏంటంటే కొన్ని వీడియోస్ అనేది షూట్ చేస్తూ ఉంటామండి. కొన్ని వీడియోస్ షూట్ చేస్తాం. ఆ వీడియోస్ ఏమవుతుంటాయంటే కొంచెం నాయిస్ ఉండడం కానీ, సపోజ్ నేను ఒక వీడియో చూపిస్తాను మీకు. సో ఇది చూడండి, నేను తీసుకున్న సైజ్ ఒకలాగుంది, నేను ఫోన్లో షూట్ చేసింది ఒకలాగుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే క్యాన్వాస్ 16:9. ఎస్, ఇప్పుడు మీకు ప్లే చేస్తాను చూడండి.
సో నేను ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలనుకుంటున్నా. బట్ ఇక్కడ నాయిస్ ఉంది, ప్లస్ దానికి అసలు ఏంటి ఆ వీడియో వల్ల ఎందుకు అలా వ్యక్తం చేస్తున్నారు అనేది ఏంటి రీజన్ అనేది అక్కడ తెలియట్లేదు. జస్ట్ వీడియో మాత్రమే కనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు ఇలాంటి వీడియోస్ ఎక్కడైనా షూట్ చేశారు, చాలా నాయిస్ ఉంది. అలాంటప్పుడు మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఆప్షన్ వచ్చేసి మీరు నాయిస్ ని ఇందులో క్యాన్సిల్ చేసుకోవచ్చు. నాయిస్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. కాకపోతే కంపల్సరీ పెయిడ్ వర్షన్ అని ఉండాలి. సో ఇలా ఫ్రీగా ఎలా నాయిస్ క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ మీరు ఈ ఆప్షన్స్ అన్ని ఇలా లెఫ్ట్ కి మూవ్ చేస్తే మీకు ఇక్కడ వాల్యూమ్ అని ఉంటుంది. వాల్యూమ్, ఈ వాల్యూమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి 0 మీద పెట్టేయండి. 0 మీద పెట్టేసి ఇప్పుడు ప్లే చేయండి. మీకు వాల్యూమ్ అనేది రాదు. మరి ఇలాంటి వీడియో పెడితే చూస్తారా అని మీకు డౌట్ రావచ్చు. చూడరు. దీనికి మన వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఇద్దామంటారా? వాయిస్ ఓవర్ ఇద్దామంటారా? వాయిస్ ఓవర్ కావాలంటే VN టైప్ చేయండి, అది కూడా ఫ్రీగా. సో మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలంటే ఆడియో, వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే ఆడియో మీద క్లిక్ చేయండి. ఆడియో మీద క్లిక్ చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ రికార్డ్ అని ఉంటుంది. థర్డ్ ఆప్షన్ రికార్డ్. సో ఈ రికార్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఇలా వస్తుంది మనకు. వచ్చాక దీని మీద క్లిక్ చేయండి. 3, 2, 1. అందరికీ నమస్కారం. మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ తరఫున యాంటీ నార్కోటిక్స్ మీద యుద్ధం లాగా సే నో టు డ్రగ్స్ కింద ఈరోజు మన ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే విధమైన డ్రెస్ కోడ్ లో, చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అందరూ వైట్ కలర్ టీషర్ట్ లో ప్లకార్డ్స్ పట్టుకొని క్యాపులతోటి బ్యానర్ పట్టుకొని రోడ్డు మీద 2 కిలోమీటర్స్ వ్యాక్థాన్ అనేది చేస్తున్నారు. ఇది ఇందిరా పార్క్ నుండి స్టార్ట్ అయ్యి ఒక 2 కిలోమీటర్స్ వ్యాక్థాన్ లో మన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎస్. సో ఇక్కడ వరకు నేను వీడియో అనేది ఆడియో రికార్డ్ చేసేసాను. చేశాక మీరు నెక్స్ట్ ఇక్కడ చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఇక్కడ డన్ అనండి. డన్. ఎస్. అందరికీ నమస్కారం. సే నో టు డ్రగ్స్ కింద ఈరోజు మన ఇంపాక్ట్ యాంటీ నార్కోటిక్స్ మీద యుద్ధం లాగా ఇప్పుడు ఈ వాల్యూమ్ చిన్నగా ఉంది కాబట్టి నేను పెంచుతున్నాను. అందరికీ నమస్కారం. మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ తరఫున యాంటీ నార్కోటిక్స్ మీద యుద్ధం లాగా సే నో టు ఇలా డ్రగ్స్ మీరు కింద వాయిస్ రికార్డు ఈరోజు కూడా ఇవ్వచ్చు అనమాట. ఈ వాయిస్ రికార్డ్ ఇచ్చేటప్పుడు ఒక స్క్రిప్ట్ లాగా రాసుకోండి. అక్కడ కాంటెంట్ ఎలా ఉంది, ఆ వీడియో ఎలా ఉంది, ఎక్కడ ఏ వాయిస్ ఇస్తే ఎలా ఉంటుంది, ఏమన్నా డైలాగ్ మీ ఇష్టం, మీ స్క్రిప్ట్ రాసుకొని ఈ వాయిస్ ఓవర్ అనేది ఇలా ఇవ్వచ్చు అనమాట డైరెక్ట్ ఇక్కడ. అందరికీ నమస్కారం. ఇలా అందరికీ నమస్కారం. ఇదే వాయిస్ ని మనం ఇంకొంచెం డిఫరెంట్ కూడా ట్రై చేయొచ్చండి. ఈ వాయిస్ మీద ఇలా సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ వాయిస్ ఓవర్ అర్థమైందండి? వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలని అర్థమైందా? అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. ఆడియో మీద క్లిక్ చేశాను, థర్డ్ ఆప్షన్ రికార్డ్ మీద క్లిక్ చేశాను. రికార్డ్ మీద క్లిక్ చేశాక 3, 2, 1 అని వచ్చింది. అక్కడ క్లిక్ చేసి నా వాయిస్ అనేది ఇచ్చేసాను. నేను జస్ట్ ర్యాండమ్ గా ఇచ్చాను, వీడియో మొత్తం ఇవ్వలేదండి, కొంచెం మాత్రమే ఇచ్చేసాను. ఇలా ఇచ్చాక మీరు వాల్యూమ్ కావాలంటే 200కి పెంచుకోవచ్చు. పెంచుకున్నాక ఇక చూడండి వాల్యూమ్ మీద 200 పెంచేసాను. ఈ ఆడియో మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ వాయిస్ ఎఫెక్ట్ అని ఉంటుందండి. ఆడియో రెడ్ కలర్ లో ఉంది. ఆడియో మీద సెలెక్ట్ చేశాక టాప్ లో ఆప్షన్స్ లెఫ్ట్ కి మూవ్ చేశాక వాయిస్ ఎన్హాన్స్ అని ఉంది. ఇక్కడ వాయిస్ ఎఫెక్ట్ అని ఉంది చూడండి. వాయిస్ ఎఫెక్ట్ అని ఉంది. సో ఈ వాయిస్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. అందరికీ 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 నమస్కారం. మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ తరఫున యాంటీ నార్కోటిక్స్ మీద అందరికీ నమస్కారం. మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ తరఫున అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ తరఫున యాంటీ నార్కోటిక్స్ మీద యుద్ధం లాగా సే అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఇలా డిఫరెంట్ వాయిస్ మనం ఇచ్చిందే మన వాయిస్, బట్ ఇదే వాయిస్ ని మనం ఇలా డిఫరెంట్ కూడా చేసుకోవచ్చు. ఈ వద్దు నా వాయిస్ అందంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది అనుకుంటే మన వాయిస్ మీద ఇలా క్లిక్ చేయొచ్చు. నమస్కారం. అందరికీ నమస్కారం. మన వాయిస్ మనకు నచ్చితే పర్వాలేదు, లేదంటే వాయిస్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి మీరు ఇలాంటి డిఫరెంట్ వాయిస్ కూడా ఇవ్వచ్చు అనమాట.
ఇది వాయిస్ ఎఫెక్ట్. సో డన్ అందాం. మరి ఈ వాయిస్ ఒకటే ఉంటే ఎలా ఉంటుంది, దాని వెనకాల ఒక మంచి మ్యూజిక్ ఉంటే ఎలా ఉంటుంది, పవర్ఫుల్ మ్యూజిక్ బీజిఎం అంటే ఆ కాంటెంట్ కి తగ్గట్టుగా. సో నేనేం చేస్తానంటే నా వాయిస్ రావాలి, ఎట్ ది సేమ్ టైం ఒక చిన్న బీజిఎం రావాలి. అప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ నేను చూజ్ చేసుకునే ఆప్షన్ మ్యూజిక్. నీళ్లు లేవా అసలు తాగడానికి కూడా? ఉన్నాయండి. మినిమం లేవా? సో మ్యూజిక్ మీద క్లిక్ ఉన్నాయి చేయండి. కదే. మ్యూజిక్ మీద క్లిక్ చేసి ఏదన్నా ఒక మంచి బీజిఎం లేదంటే అందరికీ నమస్కారం. అయితే ఈ మ్యూజిక్ ఏమవుతుంది, నా వాయిస్ ని డామినేట్ చేస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలనంటే ఈ మ్యూజిక్ మీద సెలెక్ట్ చేయండి, వాయిస్ అలాగే ఉంచండి. మీరు కేవలం దేని మీద సెలెక్ట్ చేయాలి, మ్యూజిక్ మీద సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేశాక మీరు నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే వాల్యూమ్ మీదకి వెళ్ళండి. వాల్యూమ్ మీద క్లిక్ చేసి ఈ వాల్యూమ్ ని తగ్గించండి, ఓ 10-15 అలా చేయండి. సో చూద్దాం ఇప్పుడు. అందరికీ నమస్కారం. మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ తరఫున యాంటీ నార్కోటిక్స్ మీద యుద్ధం లాగా సో సే నో టు డ్రగ్స్ కింద ఈరోజు మన ఇంపాక్ట్ కుటుంబ ఇలా సభ్యులందరూ ఎట్ ది కలిసి సేమ్ టైమ్ నాకు నా వాయిస్ వస్తుంది, వెనకాల మ్యూజిక్ కూడా వస్తుంది. సో ఇలా మీరు మ్యూజిక్ కూడా ఇవ్వచ్చండి. చాలా వరకు మీరు వీడియోస్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మనము మాట్లాడుతుంటే వెనకాల మంచి మంచి బీజిఎంస్ ఇలా వస్తూ ఉంటాయి, డైలాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. అర్థమైందా? అర్థమైందా అండి ఇక్కడికి? ఇలా మనకి మన వాయిస్ తో పాటు మ్యూజిక్ కూడా వస్తుంది. ఇక్కడ 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 చేసేసి హలో హలో మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారు? ఇలాంటి పంచ్ డైలాగ్స్ కూడా మనం మధ్యలో యాడ్ చేసుకోవచ్చు అండి ఇలా. సో ఇది ఒక వీడియోని మనము మన వాయిస్ ఓవర్ తోటి, డిఫరెంట్ వాయిస్ ఎఫెక్ట్స్ తోటి, లేదంటే ఒక మంచి బీజిఎం తోటి కూడా ఇలా ఇన్నోవేటివ్ కూడా మనం ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ యాంటీ నార్కోటిక్స్ అన్నాము, నార్కోటిక్స్ కానీ లేకపోతే ఇంపాక్ట్ అన్నాము. ఇంపాక్ట్ ఇప్పుడు ఇక్కడ ఇంపాక్ట్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. అలాంటప్పుడు మనము ఇక్కడ స్టిక్కర్ అనే ఆప్షన్, ఆడియో పక్కన థర్డ్ ఆప్షన్, ఆడియో పక్కన థర్డ్ ఆప్షన్, ఈ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి స్టిక్కర్, ఇక్కడ స్టిక్కర్ మీద క్లిక్ చేసి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టిక్కర్స్ ఉన్నాయి, ఇవి యూజ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మన గ్యాలరీ నుంచి మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకునే ఉంటే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ ఇంపోర్ట్, ఇక్కడ మన దగ్గర ఏమన్నా స్టిక్కర్స్ ఉంటే మనం అవి యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ మన లోగో ఉంది, సో నేను లోగో పెట్టేస్తున్నాను. ఎస్, డన్. ఈ లోగో నాకు వీడియో మొత్తం కావాలంటే వీడియో ఎండ్, ఇలా మన వీడియో. అందరికీ నమస్కారం. ఇలా స్టిక్కర్ మీద ఆప్షన్ ఎక్కడ అండి, స్టిక్కర్ ఎక్కడుంది, ఆడియో పక్కనే ఉంది స్టిక్కర్. ఈ స్టిక్కర్ మీద క్లిక్ చేస్తే ఈ స్టిక్కర్ పక్కన, ఈ స్టిక్కర్ మీద మళ్ళీ ట్యాప్ చేస్తే ఇక్కడ ఉన్న స్టిక్కర్స్ ని వాడుకోవచ్చు. ఒక స్టిక్కరే కాదండి, జిప్పులు ఉన్నాయి, ఇక్కడ చూడండి జిప్పులు ఉన్నాయి, ఎమోజీస్ ఉన్నాయి, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. లేదు మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ మీద, ఏ ఆప్షన్, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఓపెన్ చేయండి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మీకు కావాల్సిన ఇవి మీరు కూడా అక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు స్టిక్కర్స్. ఓకే, ఇలా అన్నమాట. సో ఇది అయితే వీళ్ళు ఇలా మెల్లగా నడుస్తే నాకు నచ్చట్లేదండి. వీళ్ళు మెల్లగా నడుస్తే ఒకసారి చూద్దాం. ఇలా నడుస్తున్నారు కదా, సో వీళ్ళని కొంచెం స్పీడ్ గా పరిగెత్తిద్దాం. అప్పుడు మనం ఈ ఆప్షన్స్ అని ఇలా లెఫ్ట్ గా మూవ్ చేస్తే ఇక్కడ స్పీడ్ అని ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ పక్కనే, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకున్నాం కదా, బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ అనేది వచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ మధ్యలో స్పీడ్ అని ఉంది, ఈ స్పీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ 1 మీద ఉంది, 2 మీదకి మీరు మూవ్ చేయొచ్చు, 10 మీదకి, 100 మీదకి. ఇదంతా స్పీడ్ అన్నమాట, స్పీడ్ పెంచుకోవడం కోసం. 1 to 100 ఏంటండి, స్పీడ్ పెంచడానికి. అవసరమైతే నోట్ చేసుకోండి. ఇది
ఒకసారి 2 మీది పెడదాం, లేదంటే 2 మధ్యలో ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ తరఫున యాంటీ నార్కోటిక్స్ మీద యుద్ధం ఇది స్పీడ్ అన్నట్టు. ఇంకొంచెం స్పీడ్ పెంచుకోవచ్చు మనం. అందరికీ నమస్కారం. మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ తరఫున యాంటీ నార్కోటిక్స్ మీద యుద్ధం లాగా సో ఇది స్పీడ్ అన్నమాట. స్పీడ్ అర్థమైందా అండి? ఏం లేదండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ మధ్యలో ఉన్న స్పీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక 1 to 100 మధ్యలో మీకు ఎంత కావాలంటే అంత పెంచండి, అది స్పీడ్ పెరుగుతుంది. ఇది స్పీడ్ పెంచడం. స్పీడ్ అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. స్పీడ్ అర్థమైతే ఓకే. అదే స్పీడ్ ని కొంచెం స్లో చేద్దాం. కొంచెం కాదు, మనకి ఎంత కావాలంటే అంత స్లో చేయొచ్చు. ఎలా అంటే ఇదే కర్సర్ ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇటు మూవ్ చేద్దాం లెఫ్ట్ కి. వన్ ఇది స్టాండర్డ్ స్పీడ్ అన్నమాట, స్టాండర్డ్ గా మనకి. సో ఇది కొంచెం ఇలా లెఫ్ట్ కి మూవ్ చేద్దాం, చేసి డన్. అందరికీ నమస్కారం. మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ తరఫున యాంటీ నార్కోటిక్స్ ఇది స్లో అన్నమాట లాగా సో సే నో టు డ్రగ్స్ కింద ఈ రోజు మన ఇంకొంచెం స్లో చేయొచ్చు. మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ తరఫున యాంటీ నార్కోటిక్ ఇది. సో మీరు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎక్కడ స్పీడ్ కావాలి, ఎక్కడ స్లో కావాలనేది ఈ బటన్ యూజ్ చేస్తూ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి. సపోజ్ ఒక నిమిషం వీడియో చేయాలనుకున్నారు, 1 నిమిషం వీడియోలో ఈ 3 నిమిషాల వీడియోని యాడ్ చేయాలి. 1 నిమిషం వీడియోలో 3 నిమిషాల వీడియోని యాడ్ చేయాలంటే వాటితో పాటు కొన్ని ఫొటోస్ కావాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, కొన్ని ఫొటోస్ ని ప్లస్ ఈ వీడియోని 3 నిమిషాలు ఉన్న వీడియోని మీరు గనక స్పీడ్ పెంచారనుకోండి, ఆటోమేటిక్ గా స్పీడ్ పెరుగుతుంది, వీడియో ప్లే అవుతుంది, ఫొటోస్ వస్తాయి. మీరు 3 నిమిషాల వీడియోని కూడా 1 నిమిషంలో కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదు ఈ 1 నిమిషం వీడియో ఉంది మీ దగ్గర, దాన్ని 3 నిమిషాలకు పెంచాలంటే కొంచెం స్లో పెంచండి, తర్వాత కొన్ని ఫొటోస్ యాడ్ చేయండి. అంటే సిచ్యువేషన్ మీకు ఆ కాంటెంట్ తగ్గట్టుగా, సిచ్యువేషన్ తగ్గట్టుగా వీడియోని స్పీడ్ పెంచాలా స్లో పెంచాలా అనేది ఈ స్పీడ్ మీటర్ మీద మీరు డిపెండ్ అయి ఉంటుంది. సో లెఫ్ట్ కి మొత్తం మూవ్ చేస్తే స్లో అవుతుంది, రైట్ కి మూవ్ మీకు ఎంత స్పీడ్ కావాలనేది రైట్ కి మూవ్ చేస్తుంటే ఆ స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది స్పీడ్ స్లో. సో ఇక్కడ వరకు క్లియర్ కదండి? క్లియర్ అయితే ఒకసారి సి అని టైప్ చేయండి. స్పీడ్ స్లో అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్, డౌన్లోడ్ చేయడం కూడా సేమ్ అండి. నెక్స్ట్ ఇంకొక వీడియో తీసుకుంటున్నాం. ఇంకొక వీడియో తీసుకొని మనము స్పీడ్ స్లోలే చేయడం కాదండి, రివర్స్ కూడా చేయొచ్చు మనకు. సపోజ్ ఒక వీడియో తీసుకున్నాను, క్యాన్వాస్ సైజ్ ఓకే. ఇప్పుడు ఇలా నడుస్తున్నారు. సో ఇప్పుడు ఇలా నడుస్తున్నారు. ఈ వీడియో నేనేం చేస్తా, కావాలంటే ఇంకోటి కూడా తెచ్చుకోవచ్చు, లేదంటే ఇదే వీడియో నేను ఇక్కడ డ్యూప్లికేట్ చేసుకోవచ్చు అండి. ఈ ఆప్షన్స్ ఇలా లెఫ్ట్ కి మూవ్ చేస్తే మనకి ఇక్కడ డ్యూప్లికేట్ అని ఉంటుంది. డ్యూప్లికేట్ ఎస్. ఇప్పుడు డ్యూప్లికేట్ చేస్తాను, 2 వీడియోస్ వచ్చాయి చూడండి మనకి. ఈ వీడియోని నేనేం చేస్తానంటే లాస్ట్కి ఉంటుందండి, లాస్ట్ నుండి సెకండ్ ఆప్షన్, ఆప్షన్స్ లో లాస్ట్ నుంచి రైట్ నుండి సెకండ్ ఆప్షన్, ఇక్కడ రివర్స్ అని ఉంటుంది. సో రివర్స్ మీద క్లిక్ చేయండి. చేస్తే ఇలా మీకు డ్యూరేషన్ 100 లో అవుతుంది ప్రాసెసింగ్ అనేది. 100 అవ్వగానే ఆటోమేటిక్ గా మీకు ఆ వీడియో అనేది రివర్స్ అవుతుంది. ఎస్, ఇలా రివర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట మనం. ఇది రివర్స్ అన్నమాట. రివర్స్ అనే ఆప్షన్ చూజ్ చేసుకొని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఎంతవరకు రివర్స్ కావాలనేది మీరు అలా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది రివర్స్ అన్నమాట. అయితే ఇది మూకీ డ్రామా లాగా ఈ వీడియో అనేది ఈవెన్ నడుస్తుంది, కాకపోతే మనం ఆమె నడిచినట్టు ఆ సౌండ్ కావాలి మనకి, ఆ ఫుట్ స్టెప్స్ అనేది కావాలి. అప్పుడు మనకి ఎక్కడ అంటే ఆడియోలో చూడండి ఎన్ని డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి చూడండి. ఆడియో మీద క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ అని మ్యూజిక్ పక్కన ఎఫెక్ట్స్ అని ఉంటుందండి. ఆడియో మీద క్లిక్ చేశాను. ఆడియో మీద క్లిక్ చేశాక మ్యూజిక్ పక్కన సెకండ్ ఆప్షన్ ఎఫెక్ట్స్ అని ఉంది. మనము ఫొటోస్కి ఇచ్చి వీడియోకి ఇచ్చే ఎఫెక్ట్ వేరండి, ఇక్కడ మ్యూజిక్ ఇచ్చే ఎఫెక్ట్స్ వేరండి, గుర్తుపెట్టుకోండి. ఆడియో మీద క్లిక్ చేస్తే వచ్చే రెండో ఆప్షన్ ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేశాను. చేశాక చూడండి పైన ఎఫెక్ట్స్ అని ఉంది, ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తా అంటే
ఈ ఆప్షన్స్ అన్ని ఒకసారి స్క్రీన్ లెఫ్ట్కి ఇలా మూవ్ చేయండి. మూవ్ చేసాక మనకు కావాల్సింది ఏంటంటే ఫుడ్ స్టెప్స్ కావాలి. ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఎస్, ఇక్కడ ఉన్నాయి చూడండి ఫుడ్ స్టెప్స్. ఇక్కడ ఫుడ్ స్టెప్స్ అని ఉన్నాయి. సో ఈ ఫుడ్ స్టెప్స్ మీద సెలెక్ట్ చేశాను. ఒకసారి ప్లే చేస్తే చూడండి. అంటే ఇలాంటి ఎఫెక్ట్స్ ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ ఎఫెక్ట్స్ మీద ఇక్కడ వెహికల్ సౌండ్ కానీ, ఇన్స్ట్రుమెంట్ కానీ, హర్రర్ అని, ట్రాన్సిషన్స్ అని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి సోషల్ మీడియా. చూడండి ఇక్కడ వెహికల్స్, ఎఫెక్ట్స్ కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ లో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఎఫెక్ట్స్ అర్థమైనాయండి? ఎఫెక్ట్స్ అర్థమైతే ఈ అని టైప్ చేయండి. ఎస్, డన్. ఓకే, ఎక్స్పోర్ట్ సేమ్ ఇలా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక వీడియో ఉందండి, ఒక వీడియో షూట్ చేశాం. నవ్య మేడం ఒక వీడియో షూట్ చేశారు. షూట్ చేశాక అనుకోకుండా ఒక అనుకోని డైలాగ్స్ వచ్చాయి, లేదంటే కంటెంట్ మర్చిపోయారు, ఏదో జరిగిపోయింది. మొత్తానికి ఆ పార్ట్ కట్ చేయాలి మేడం. అవసరం లేదు, అది ఎక్కడుంది? కరెక్ట్ మధ్యలో ఉంది. ఆ వీడియో మొత్తం మళ్ళీ షూట్ చేయలేరు. అలా అని చెప్పేసి ఆ పార్ట్ ఎలా కట్ చేయాలో మేడానికి తెలియదు. సో అలాంటి పార్ట్స్ వచ్చినప్పుడు ఎలా చేయొచ్చు అంటే, ఇక్కడ మళ్ళీ న్యూ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేశాక నేను ఏదైనా ఒక వీడియో తీసుకుంటా. సపోజ్ ఇక్కడ ఈ వీడియో తీసుకున్నాను. డన్. క్యాన్వాస్. ఎస్. హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్ అండి. ఈరోజు ఒక అద్భుతమైన సెషన్లోకి మనం వెళ్ళబోతున్నాం. అదేంటంటే జనాలు అంటే సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇది అనవసరం మనకి, ఈ పార్ట్ అనేది అనవసరం. ఎక్కడి వరకు బాగుంది? తెలుసుకోబోతున్న వరకు మనకు చాలు. ఇక్కడ వరకు కరెక్ట్ గా బాగుంది వీడియో. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ వీడియోని అక్కడికి పాజ్ పెట్టేయండి. మనకి ఐడియా ఉంది ఆ వీడియో ఎంతవరకు బాగుంది అనేది, ఒక ఐడియా ఉంది. అక్కడి వరకు ఆ వీడియోని పాజ్ పెట్టేయండి. పాజ్ పెట్టేసి ఆప్షన్స్ ఇలా మూవ్ చేయండి. మూవ్ చేశాక మీకు ఇక్కడ స్ప్లిట్ అని ఉంటుంది. స్ప్లిట్ నోట్ చేసుకోండి అవసరమైతే. స్ప్లిట్ అనే ఆప్షన్ ని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కట్ చేస్తుంది. కట్ చేశాక మళ్ళీ ఒకసారి ప్లే చేద్దాం. ఇక్కడ సమాజం వరకు చూద్దాం. ఎస్, ఇప్పుడు ఆడి వరకే అసలు బాగాలేదు. మళ్ళీ ఏం చేద్దాం? స్ప్లిట్ అందాం. అన్నాక ఇప్పుడు ఈ పార్ట్ అనేది సపరేట్ అయిపోతుంది. ఎక్కడ పెట్టాను? ఎక్కడి నుంచి అయితే బాగాలేదో అక్కడ స్ప్లిట్ చేశాను, పాజ్ పెట్టేసి. మళ్ళీ చూశాను ఎక్కడి వరకు బాగాలేదో, మళ్ళీ అక్కడి వరకు చూసేసి మిగిలినది ఎక్కడైతే బాగుందో అక్కడ వరకు మళ్ళీ ఏం చేశాను? పాజ్ పెట్టేసి స్ప్లిట్ చేశాను. ఇప్పుడు ఈ పార్ట్ ని ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, డిలీట్ చేసేయండి. డిలీట్. ఇప్పుడు చూడండి, సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అసలు డ్రగ్ అంటే ఎన్ని రకాలు? అన్నెసెసరీ పార్ట్ ని మనం ఇలా కట్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైందండి? ఒకవేళ మనకి నచ్చని పార్ట్ ఎక్కడ ఉందంటే దాన్ని ఎలా కట్ చేసుకోవచ్చు అనేది. స్ప్లిట్ అర్థమైందా? స్ప్లిట్ అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. స్ప్లిట్ అనేది. మరి ఈ అన్నెసెసరీ పార్ట్ ని స్ప్లిట్ లాగా కట్ చేయటం కాకుండా దీన్ని ఇంకొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామంటారా? స్ప్లిట్ అయితే అర్థమైంది కదా మీకు ఇక్కడికి, అంటే మనకు అవసరం లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఏం చేశారు? ఇప్పుడు ఒక వీడియో షూట్ చేయండి, మిమ్మల్ని అసైన్మెంట్ చేయమని చెప్పారు. ఏం చేస్తారు? కెమెరాని ఇలా సెట్ చేసుకొని వెనక్కి వచ్చి ఇలా ఆ పార్ట్స్ అన్ని ఇలా ఉంటాయి. ఏం లేదు సార్, సింపుల్. ఇక్కడ మీరు ఇక్కడ ఈ వీడియోని ఈ పార్ట్ ఇక్కడ రిపీట్ అని పెట్టారు. అయితే ఇక్కడ సమాజాన్ని పట్టి పీడిస్తున్న దగ్గరికి బాగుంది. ఇక్కడ ఏం చేస్తాం? ఇక పార్ట్ నచ్చలేదు.
ఇప్పుడు ఇక్కడ నేను పాజ్ పెట్టేశాను, వీడియో పాజ్ పెట్టేసి స్ప్లిట్ అన్నాను. స్ప్లిట్ అని మళ్ళీ నాకు ఎక్కడి వరకు నచ్చలేదు అక్కడి వరకు పోయి మళ్ళీ ఇక్కడ పాజ్ పెట్టేసి మళ్ళీ ఇక్కడ స్ప్లిట్ అన్నాను. సో నాకు ఈ పార్ట్స్ అవసరం లేదు, ఇలా డిలీట్ చేసేసాను. అంతే సార్, సింపుల్. సో మీకు ఇంకో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఇంకొక వీడియో తీసుకుంటాను. తీసుకొని ఇక్కడ ये विजयम నీకు. సో ఈ వీడియోని మనం కొంచెం డిఫరెంట్ గా చేయొచ్చు. మీమ్స్ చూసారండి మీరు? మీమ్స్ వస్తూ ఉంటాయి మనకి యూట్యూబ్ లో కానీ అక్కడ ఇక్కడ ఇన్షార్ట్ లో కానీ, సారీ ఇన్స్టాగ్రామ్ లో. సో మనం మీమ్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో స్టార్టింగ్ లో వీడియో మొదలు పెట్టండి. ये విజయం తెలుసా నీకు? నాకు ఏసీపీగా యాక్టింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. ఓకే, వీడికి స్ప్లిట్ చేసేద్దాం. స్ప్లిట్. సో మన దగ్గర ఏదైనా ఒకటి వీడియో ఒక చూద్దాం. అంటే ఆ వీడియోని అక్కడ వరకు కట్ చేసి ఈ మీమ్ అనేది యాడ్ చేసేసాను. చేశాక మళ్ళీ మన సింగర్ రాహుల్ చిప్లిగంజ్ లేడు, కొత్తగా హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారట. సో ఇక్కడ మళ్ళీ స్ప్లిట్, మళ్ళీ ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి అంటే డిఫరెంట్ గా ఇంకొంచెం ముందుకు వెళ్ళేసి చాలా హ్యాపీగా ఉందిరా. ఎంత బాగా ఏసీపీరా. ఇక్కడ స్ప్లిట్ చేసేసి మళ్ళీ ఇక్కడ వీడియో నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా మొన్నేరా ఈ మధ్య బాహుబలి ప్రభాకర్ దాంతో కూడా చేశాను నేను. దాంతో కూడా చేశాను అన్నారా? సో పోలీస్ క్యారెక్టర్. సో ఇలా మనం డిఫరెంట్ గా కూడా ఇలా మళ్ళీ స్ప్లిట్ వీడియో మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తాను ప్లే చేసి చూస్తే చూడండి. మొదలు పెట్టండి. ఏ విజయం తెలుసా నీకు? నాకు ఏసీపీగా యాక్టింగ్ ఛాన్స్ వచ్చిందిరా. మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడు. అదేరా మన సింగర్ రాహుల్ చిప్లిగంజ్ లేడు, కొత్తగా హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారట. దాంతో నన్ను ఏసీపీగా పెట్టారు తెలుసా. చాలా హ్యాపీగా ఉందిరా. ఎంత బాగా ఏసీపీరా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా ఏసీపీ మొన్నేరా ఈ మధ్య బాహుబలి చేశాను. ఈ మధ్యలో పోలీస్ క్యారెక్టర్స్ వచ్చేస్తున్నారని. ఇలా స్ప్లిట్ అనేది అన్నెసెసరీ పార్టే కాదు, ఇలాంటి మీమ్స్ ను కూడా ఆ కాంటెంట్ తగ్గట్టుగా ఇలాంటి డిఫరెంట్ మీమ్స్ ని కూడా మీరు ముందుగా డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఆ సిచ్యువేషన్ తగ్గట్టు కూడా ఇలా మీరు ఫన్ గా కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఫన్ గానే కాదు, ఇంకా చాలా ఉంటాయి. మన క్రియేటివిటీ మీద కదా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, క్లియర్ అండి? ఇక్కడ మీమ్స్ అర్థమైందా? స్ప్లిట్ అనేది అన్నెసెసరీ పార్ట్ కాకుండా ఇలా మధ్యలో స్ప్లిట్ చేసుకుంటూ కూడా డిఫరెంట్ వీడియోస్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ మీమ్సే కాదండి, ఇంకేదైనా వీడియో కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎస్. సో ఇది బ్యాక్ వచ్చేద్దాం. మీకు లాస్ట్ ఇంకొక విషయం చెప్పేసి క్లోజ్ చేసేస్తాను. ఎస్ సార్, మనకి ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్ అన్నా దొరుకుతాయి, లేదా యూట్యూబ్ లో మీమ్స్ అన్నా దొరుకుతాయి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. ఎస్, వీడియో మీద క్లిక్ చేసి
మిమ్మల్ని అసైన్మెంట్స్ చేయమని చెప్తున్నారు కదండి. సో అసైన్మెంట్స్ కానీ లేదంటే మీ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కాంటెంట్ ఉంది, వాటన్నిటిని డిఫరెంట్ గా ఎలా చేయొచ్చు అనేది చూపిస్తాను ఇప్పుడు. ఎస్, ఇప్పుడు నేను కొన్ని వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్ కొన్ని కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఆల్రెడీ నా గ్యాలరీలో ఉన్నాయి. సో ఆ బ్యాక్గ్రౌండ్స్ ని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఎస్, క్యాన్వాస్. కొన్ని ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ అనేది నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ఫస్ట్ ఏం చేస్తాను, కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ప్రతి దాని మధ్యలో ట్రాన్సిషన్ అనేది ఇవ్వచ్చు ఇలా మీరు. సో నేను ఏం చేస్తున్నా, ప్రతి వర్చువల్ బ్యాక్గ్రౌండ్ కి ఇలా ట్రాన్సిషన్, అన్ని ఒకటే ట్రాన్సిషన్. ఎస్, ఇలా ట్రాన్సిషన్స్ అనేది ఇచ్చాను. ఇచ్చాక గుర్తుపెట్టుకోండి, ఒక వీడియో మీదికి వీడియో తీసుకురావాలన్నా, ఒక వీడియో మీదికి వీడియో తీసుకురావాలన్నా, ఒక వీడియో మీదికి ఫోటో తీసుకురావాలన్నా మనకు కావాల్సిన ఆప్షన్ వచ్చేసి పిఐపి. పిఐపి ఇది ఫ్రీ అండి, దీనికి ఎలాంటి పెయిడ్ వర్షన్ అవసరం లేదు. ఒక వీడియో మీద ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంది, ఆ వీడియో మీదకి ఇంకో వీడియో తీసుకురావాలి అని అంటే మనకు కావాల్సిన ఆప్షన్ వచ్చేసి పిఐపి. సో పిఐపి మీద క్లిక్ చేయండి. పిఐపి మీద క్లిక్ చేసి ఏదైనా ఒక వీడియో చూస్ చేసుకుందాం. సపోజ్ ఇదే లేదంటే టెలిగ్రామ్ లో నేను ఒక వీడియో ఎవరిదన్నా చూసి తీసుకొస్తా. సర్లేండి, మనకి చాలా టైం పోతుంది కాబట్టి సో ఇన్ షార్ట్ లోనే నా దగ్గర ఉన్న ఒక వీడియో తీసుకుంటాను. సపోజ్ ఇప్పటిదే వీడియో తీసుకుందాం. హ్యాపీ మార్నింగ్ టు ఆల్ మై ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎస్టర్డే సెషన్ ఎఫెక్టివ్ సరే, ఈ వీడియో తీసుకున్నానండి. ఫస్ట్ ఏం చేశాను, కొన్ని వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్ గా తీసుకొని వాటికి ట్రాన్సిషన్స్ ఇచ్చాను. ఇచ్చేసాక ఇప్పుడు పిఐపి అనే ఆప్షన్ యూజ్ చేసుకొని నా గ్యాలరీలో ఉన్న ఇంకో వీడియో తీసుకొచ్చాను. తీసుకొచ్చేసాక ఈ సార్ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ నేను చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలన్నప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది రెడ్ కలర్ లో ఉన్నది డిలీట్ అన్నమాట, మనకు అవసరం లేకపోతే డిలీట్ చేసుకోవడానికి. ఇది ఫ్లిప్ అన్నమాట, రైట్ నుండి లెఫ్ట్ కి, లెఫ్ట్ నుండి రైట్ కి ఫ్లిప్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇది ఎడిట్ అనే ఆప్షన్. ఇది వచ్చేసి సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇలా సైజ్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా సైజ్ అనేది ఇలా చేసుకోవచ్చు. లేదు ఏటే సింగిల్ క్లిక్ లో మనకి ఇది బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అవ్వాలి అని అంటే ఇలా సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. లేదు అని అంటే ఒకటేసారి బ్యాక్గ్రౌండ్ మొత్తం సెట్ అవ్వాలి అని అంటే ఇక్కడ ఈ ఆప్షన్ మీద సెలెక్ట్ చేయండి. ఈ ఆప్షన్ మీద సెలెక్ట్ చేస్తే ఇలా సెట్ అయిపోయింది. మరి ఎలా వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ మనకు కనిపించట్లేదు కదా అంటే ఇప్పుడు ఉంది అసలు టాస్క్. ఈ ఆప్షన్స్ అని ఇలా లెఫ్ట్ కి మూవ్ చేయండి. మూవ్ చేశాక మనకి ఇక్కడ కట్అవుట్ అని ఉంటుంది. కట్అవుట్ మీద క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ కట్అవుట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేస్తే చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. సో మీకు ఎలాంటి గ్రీన్ మ్యాట్ యూస్ చేయకుండా, ఎలాంటి పెయిడ్ వర్షన్ లేకుండా సింగిల్ క్లిక్ లో మీకు కట్అవుట్ ద్వారా మీకు బ్యాక్గ్రౌండ్ అనేది పోయింది. చూడండి ఒకసారి. ఈవినింగ్ అండి. అలా మాట్లాడుతుంటే వెనకాల మీకు స్క్రీన్ అనేది మూవ్ అవుతూనే ఉంటుంది. మీరు వీడియోస్ పెట్టుకోవచ్చు, ఫొటోస్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అండి. వెనకాల బ్యాక్గ్రౌండ్ చాయిస్ మీ, ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు, వీడియో అయినా పెట్టుకోవచ్చు. ఇలా ఇక నుంచి ఇలా డిఫరెంట్ కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట వీడియోస్ అనేది. గ్రీన్ మ్యాట్ ఎలాంటిది యూజ్ చేయకుండా కట్అవుట్ చూసి కొన్ని నమ్మాయిలు చూడంటాం కదా, సో ఈ కట్అవుట్ చూసి కొన్ని నమ్మేసేయండి. ఇలా మీరు డిఫరెంట్ కూడా అసైన్మెంట్స్ అనేది చేయొచ్చు. ఓకే, ఎట్ ది సేమ్ టైం ఇలా మాట్లాడుతున్నారు. అయితే అసైన్మెంట్స్ సెండ్ చేసేటప్పుడు మీ పేరు, అసైన్మెంట్ నెంబర్, టాపిక్ నేమ్ అని మనం మామూలుగా క్యాజువల్ గా అడుగుతూ ఉంటాం. కింద మన న్యూస్ లో వచ్చేటప్పుడు టెక్స్ట్ స్క్రోలింగ్ అయ్యేది అవుతూ ఉంటది కదా, ఇక్కడ కూడా ఆ టెక్స్ట్ అనేది ఫస్ట్ ఇచ్చినాం మనం హ్యాపీ ఈవినింగ్ అని, జస్ట్ అది యానిమేషన్ ఇచ్చాం. బట్ ఇక్కడ టెక్స్ట్ స్క్రోలింగ్ ఎలా ఇవ్వాలనేది చూపిస్తాను. ఎలా అంటే ఇక్కడ టెక్స్ట్ మీదకి వెళ్ళండి, మళ్ళీ
టెక్స్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ ఇక్కడ జస్ట్ ఏదన్నా టాపిక్ నేమ్ మమత అసైన్మెంట్ నంబర్ 4 టాపిక్ నేమ్ వీడియో మేకింగ్. ఓకే, సో నాకు ఇది నచ్చలేదు. ఇది ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ బాల్ మీద క్లిక్ చేసి ఇలా కానీ ఫాంట్ మార్చుకుంటా ఫస్ట్ ఫాంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే, సో ఇలా చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు టెక్స్ట్ కొంచెం సైజ్ తగ్గిస్తున్నా. ఇలా తగ్గించేసి నాకు ఇక్కడ రైట్ నుండి లెఫ్ట్కి వెళ్ళాలి. ఈ టెక్స్ట్ ఇక్కడ పెట్టేసాను. పెట్టేసి ఇప్పుడు డన్ అందా కొంచెం. సో ఇక్కడ కూడా ఈ టెక్స్ట్ని ఓకే ఇప్పుడు ఏం చేశాను, టెక్స్ట్ని రాసుకున్నాను, ఫాంట్ చేంజ్ చేసుకున్నాను. చేంజ్ చేసుకున్నాక దాని కలర్ కూడా చేంజ్ చేశాను. ఇప్పుడు మెయిన్ మనకు కావాల్సిన టాస్క్ వచ్చేసి ఇప్పుడు ఈ టెక్స్ట్ ఎక్కడి వరకు ఉందండి, లాస్ట్ అసైన్మెంట్ వీడియో మేకింగ్ దాకా ఉంది. ఇక్కడ పెట్టేద్దాం. పెట్టేసి ఇప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే కీ ఫ్రేమ్ అండి. ఈ కీ ఫ్రేమ్ మీద క్లిక్ చేయండి. కీ ఫ్రేమ్ మీద క్లిక్ చేశాక మళ్ళీ ఈ టెక్స్ట్ మొత్తం ఇలా లాస్ట్ కానీ మళ్ళీ కీ ఫ్రేమ్. ఫస్ట్ ఏం చేశాను, టెక్స్ట్ స్టార్టింగ్ లో కీ ఫ్రేమ్ మీద క్లిక్ చేశాను. నా ఫింగర్ తోటి లెఫ్ట్ కి ఎక్కడికైతే టెక్స్ట్ ఎండ్ అయిందో మళ్ళీ అక్కడికి మూవ్ చేసేసి మళ్ళీ కీ ఫ్రేమ్ మీద సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే స్క్రీన్ మీద నా ఫింగర్ తోటి ఇలా మూవ్ చేస్తున్నా. మీరు క్రాస్ వచ్చినా పర్లేదండి, కిందికి అప్ డౌన్ అయినా పర్లేదు. సో ఇలా మూవ్ చేశాను. మూవ్ చేశాక ఇప్పుడు డన్ అందాం. ఇలా హ్యాపీ ఈవినింగ్ అండి. ఈ రోజు ఒక అద్భుతమైన సెషన్ లోకి మనం వెళ్ళబోతున్నాం. అదేంటంటే సో ఆ టెక్స్ట్ అనేది మీకు మొత్తం కంటిన్యూ కావాలని అంటే ఈ టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసి ఈ ఆప్షన్స్ ఇలా మూవ్ చేసి డూప్లికేట్ అనండి. ఇలా కంటిన్యూగా టెక్స్ట్ స్క్రోలింగ్ అవుతూనే ఉంటుంది. డన్. ఈవినింగ్ అండి. ఈ రోజు ఒక అద్భుతమైన సెషన్ లోకి మనం వెళ్ళబోతున్నాం. అదేంటంటే మళ్ళీ కంటిన్యూగా టెక్స్ట్ వస్తూనే ఉంటుంది. ఇలా మీరు ఎంత టెక్స్ట్ అయినా ఇలా నోట్ చేసుకొని ఈ టెక్స్ట్ స్క్రోలింగ్ అనేది చేసుకోవచ్చు. కట్అవుట్ పిఐపి టెక్స్ట్ స్క్రోలింగ్ అర్థమైందా అండి?